సో, మరి ఈరోజు సెషన్‌లోకెళ్ళే ముందు కంపల్సరీగా మరి అందరికి కూడా వన్ సెకండ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి సెషన్‌లోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు కూడా ఫస్ట్ కనిపిస్తుందక్కడ. ఎంసీఏ ఆల్రెడీ ఇది ఈ సెషన్ మీద ఎన్నో మనకి 2, 3 జూమ్‌లయినాయి, 4, 5 జూమ్‌లయినాయి. ఎన్ని జూమ్‌లయినా సరే ఇప్పటికి కూడా ఎంతమందికి నాకన్నీ తెలిసిపోయినాయి సార్. ఎంసీఏ అంటే నాకు మొత్తం అర్థమైపోయింది అనుకున్నవాళ్ళు యెస్ అనండి. సార్ అక్కడక్కడ ఇంకా చాలా డౌట్లున్నాయి నో అని చెప్పండి. అందరూ కూడా హానెస్ట్‌గా రెస్పాండ్. మీకు ఎంసీఏ తెలుసా? తెలీదా? తెలిస్తే గనక మీరు 100% నాకన్నీ తెలుసనుకుంటే రిప్లై ఇవ్వండి. ఇప్పుడు మీరిచ్చే రిప్లైని బట్టి నాకు అర్థమవుతుంది. ఎంసీఏ మీకు తెలిసిందో. అది సీనియరా? జూనియరా? కాదు. నీకు ఎంసీఏ మీద మొత్తం అన్ని రకాలుగా అవగాహన ఉందా? లేదా? ఎందుకంటే నీ డౌల్ నేను అడిగినప్పుడు నువ్వు పైకి చూస్తున్నావంటే నీకు లేనట్టే. ఎంసీఏ అంటే జస్ట్ యాక్టివిషన్ కాదు. ఒక 100 పీవీ కాదు, ఒక 30 పీవీ కాదు, లేదంటే ఒక 300 పీవీ కాదు. సో, మీకు తెలిస్తే యెస్ అనండి, లేదంటే నో అని చెప్పండి. రెస్పాండ్ మాత్రం అవ్వండి. ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఈరోజు ప్రత్యేకంగా జూమ్ నాది కాదు. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. బట్ నేను తీసుకోవడం గల కారణం వితిన్ ఒక 2 డేస్ మాత్రమే ఇంకా మనకి మంత్ ఎండింగ్ ఉంది. లేకపోతే దానివల్ల ఎంత నష్టపోతారనేది నాకు మాత్రం తెలుసు. మీ అందరికి అర్థమవుతుంది. సో, అందుకే అడుగుతున్నాను. సో, 90% తెలుసు. ఎక్సలెంట్ మేడం. వెరీ గుడ్. సూపర్. 90% అన్నారు. లైట్‌గా తెలుసు అన్నారు. వెరీ గుడ్. సో, డౌట్స్ ఉన్నాయన్నారు. వెరీ గుడ్. ఓకే. ఉంటాయి. నాకు తెలుసు. ఎందుకంటే 100% కూడా ఎవరికీ కూడా ఎంసీఏ మీద పూర్తి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే మనకి 9 రకాల ఇన్‌కమ్ తెలుసు. లేదంటే ఒక 100 పీవీ చేయడం తెలుసు. 100 పీవీ కొంటే 4 నెలలు కొంటే సీఎన్సీ రావడం తెలుసు. ఇయన్నీ తెలుసు. ఎందుకంటే కంపెనీ పెట్టిన 22 ఇయర్స్‌లో ఎటువంటి చేంజెస్ లేకుండా నడిపిస్తున్న బిజినెస్ ఈ 2026లోని మనం న్యూ యానివర్సరీ సందర్భంగా ఒక కొత్త ఇన్సెంటివ్ క్లబ్ అనేది మనకు తీసుకురావడం జరిగింది. మ్యాచింగ్ ఇన్సెంటివ్. దీంట్లోనేంటంటే అందరూ కొంతమంది చేసేసారు. కొంతమంది ఉన్నారు. బట్ కాకపోతే ఇక్కడేంటంటే అందరూ కూడా యాక్టివేషన్ అంటే నా దృష్టిలోని ఎంసీఏ అంటే ఓకే. 300 కొడితేనట 900 వస్తదట. ఇదే తెలుసు. ఇదే కింద చెప్తున్నారు గానీ, పూర్తిగా వాళ్ళెవరైనా కిందోళ్ళు అడుగుతున్నా లేదంటే వాటి మీద చాలా డౌట్స్ అయితే 100% ఉండిపోతున్నాయి. ఆ ఉండిపోవడం గల కారణం ఏంటంటే, సగం తెలుసుకుంటారు. మిగతా సగం తెలీదు. ఎందుకంటే మనకిదిగో అదిగో ఇదిగో బుస్ అంటే అదిగో డుస్క్ అన్నట్టు. అంటే మనన్నీ తెలుసనే భ్రమలో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు వీళ్ళు నేర్చుకోరు. కింద వాళ్ళు కూడా నేర్పించరు. దానివల్ల ఎంత నష్టపోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, మరి అందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి వన్ సెకండ్ థాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. ఇంతకీ మీ ఐడీ యాక్టివేషన్ అయిందా? మీ ఎంసీఏ యాక్టివేషన్ ఉందా? యెస్ అయితే యెస్. నో అయితే నో. ప్లీజ్ రెస్పాండ్. ఎందుకంటే నేను అడిగే దానికి మీరు ఆన్సర్ ఇస్తే ఎంతమంది యెస్, నో. యాక్టివేషన్ అయితే యెస్ అనండి. లేదు అవ్వలేదు నాకు అనుకుంటే నో అని చెప్పండి. వెరీ గుడ్. ఫాస్ట్‌గా. ఎందుకంటే ప్రతిదీ ఈరోజు మీరు ఫోను పక్కనెట్టి కాదు. ఫోను నాతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది జూమ్ కాదు. మిమ్మల్ని నేను ఒక కొత్త డౌన్‌లైన్‌గా, కొత్త ప్రాస్పెక్ట్‌గా మిమ్మల్ని అడిగితే మీ దగ్గర ఒక ఆన్సర్ ఉండాలి కదా! వెరీ గుడ్. రెస్పాండ్ అవ్వండి. ప్రతి ఒక్కరు యెస్ అయితే యెస్. నో అయితే నో. చూడండి చాలామందికి కొంతమంది యెస్ అంటున్నారు. కొంతమంది నో అంటున్నారు. 30 రోజులైంది ఆల్‌మోస్ట్ ఈ బిజినెస్ ప్లాన్ వచ్చి. ఇప్పటికి కూడా చాలామందికి యాక్టివేషన్ కాలేదు. అవ్వలేదు. వెరీ గుడ్. అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మనకిక్కడ ఎంతమంది కనబడుతున్నారో అంతమంది యెస్సో, నో అని చెప్పాలి. మీ చాట్ బాక్స్ వచ్చి నో కొట్టొచ్చు. వై అని పెట్టినా యెస్సే. ఎన్ అని పెట్టినా నో అని. ఏదైనా అన్నీ కొట్టాలని లేదు. ఎందుకంటే రెస్పాండ్ అనేది అర్థమవుతుంది. వెరీ గుడ్. చూడండి మెజారిటీ పీపుల్ అంటే 50% నాకిక్కడ నోలే ఎక్కువొచ్చినియి. యెస్‌లనేవి తక్కువొచ్చినియి. అంటే నాకు తెలిసి ఇక్కడున్న 65 మెంబర్స్ ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ యాక్టివేషన్ అయిందా? నిజంగా మీ మీ యాక్టివేషన్ అనేది మీకు తెలుసా? తెలీదా? చాలామందేంటంటే జూమ్‌కి ఇప్పుడు చాలామంది ఈ ఎంసీఏ ముందు రాలేదు. ఎంసీఏ తర్వాత రాలేదు. మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. వచ్చినోళ్ళు సగం వింటారు. అప్లైన్ చెప్పినా వినరు. అప్లైన్ అడిగి చేసేవాళ్ళు కొంతమందైతే ఏదోలే అట్లే మనకది అవసరం లేదులే అనుకునేవాళ్ళు కొంతమంది. ఈ 150 పీవీ పెట్టారు కదా! మనకెందుకులేదని పూర్తిగా పక్కనెట్టేసినోళ్ళు కొంతమంది. రకరకాలు మెంటాలిటీలో ఇది చాలామంది ముగించలేదు. ఇప్పుడు ఎంతోమంది నో చెప్పారు అంటే, అది తెలిసి మీకు చేయలేదా? లేదా చేసినా సరే మీకు యాక్టివేషన్ అవ్వలేదా? అనే దాని మీద ఆధారపడి ఉంటది. ఆ నో అనేది. సో, ఇంత మెజారిటీ పీపుల్ నో చెప్పారు కాబట్టి మీరేం కోల్పోతారో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. యెస్. ఇప్పుడు ఇంకా చేయలేదు అన్నవాళ్ళు మీరన్నారు ఇప్పుడు చాలామంది. అంటే ఇక్కడ చాలామంది ఇంకా రాలేదు. అంటే నో అవ్వలేదంటే, అయితే కొనుండకపోవచ్చు. లేదంటే కొన్నా సరే అవ్వకపోయుండొచ్చు. సో, చాలామంది మధ్యలోనే ఉండిపోయారు. కొంతమందికి నేను పీవీ చేశాను గానీ, బట్ నాకు నాకు యాక్టివేషన్ కాలేదననొచ్చు.
దీనన్నిటికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాల్లో మనం ఎవరిని కూడా బ్లేమ్ చేయవసరం లేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10వ తారీఖు వరకు కూడా మనకేంటంటే ఈ యాక్టివేషన్ అనేది ఉంది అన్నారు గానీ, అది ఏదైతే మనకి డాష్‌బోర్డ్ అనేది వెంటనే రిలీజ్ చేయకపోవడం, బిఫోర్ 10థ్ లోపే చాలామంది కొనడంలోని వాళ్ళు కొన్ని కొంతమందికి అవ్వలేదు. బట్ ఇప్పుడేంటంటే కొంతమంది చేసినా సరే, వాళ్ళు ఎంసీఏ అనేది చెప్పడం మర్చిపోవడం, లేదంటే కొట్టేవాళ్ళు ఎవరైతే బిల్లింగ్ చేస్తున్నారో, బిల్లింగ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది యాక్టివేషన్ వాళ్ళు పెట్టకుండా బిల్ కొట్టేయడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇది ఒక మనిషి ద్వారా నడిసే సిస్టమ్ కాదు. టోటల్లీ సాఫ్ట్‌వేర్. ఒక సాఫ్ట్‌వేర్‌కి ఏం తెలుస్తదంటే, మనుషులైతే తెలుస్తది. సాఫ్ట్‌వేర్‌కి ఏం తెలీదు. అక్కడ యెస్, నో అంటే పీవీ యాడ్ అయిందంటే యెస్ అనొస్తది. పీవీ రాకపోతే నో అనొస్తది. దీన్ని ఎవరిని మనం బ్లేమ్ చేయవసరం లేదు. అప్‌లైనర్‌ని గాని, డౌన్‌లైన్ గాని, కంపెనీని గాని. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిల్లింగ్ చేసేటప్పుడు 100% జెన్యూన్‌గా వాళ్ళకి ఎంసీఏ యాక్టివేషన్ అని చెప్తున్నామా లేదా? లేదు చెప్పినా సరే కొంతమంది అది పూర్తిగా తెలిసిందా? తెలీదా? ఇవన్నీ కూడా ఆలోచించండి. ఏదేమైనా సరే ఎంటీ యాక్టివేషన్ అనేది మనం ఇంకా చేయలేదని కొంతమందవచ్చు. కొంతమంది అంటారు వచ్చే నెలకి రెండో తారీఖు వచ్చాక ఇంకా రెండో తారీఖు తర్వాత చేసుకుందాం కొంతమంది ఉంటారు. ఈ 2 కేటగరీ పీపుల్ ఉంటారు. చేసినోళ్ళందరూ చేసేసారు. కొంతమంది ఇంకా చేయలేదు. కొంతమందికి యాక్టివేషన్‌తో పనే లేదు. కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయేదేంటంటే ఎంసీఏ చేయకపోతే ఏం జరుగుతుంది? ఆల్రెడీ మీకు గత జూమ్‌లో కొంత చెప్పాను. బట్ ఇప్పుడు మాత్రం క్లియర్‌గా చెప్తున్నాను. ఆల్రెడీ ఎంసీఏ ఎవరైతే చేయలేదో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఆల్రెడీ అక్కడ మెసేజ్ చదివేస్తారు. మీరందరూ చాలా తెలివైనోళ్ళు. ఎందుకంటే చూసి చదివేస్తారు గానీ, ఆ చదివిన దాన్ని గ్రహించరు. ఆ గ్రహించిన దాన్ని చదవడం అంత ఈజీ కాదు. మనిషిని అర్థం చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నేనక్కడ రాసాను క్లియర్‌గా. మీరు ఎంసీఏ యాక్టివేషన్ కాకపోయినా, లేదు ఎంసీఏ మీరు చేసుకోపోయినా, లేదు నెక్స్ట్ మంత్ చేసుకుంటానన్నా, మీ మీరు ఎంతో కోల్పోతారు 100%. ఎంతో కోల్పోతారు. ఎందుకు కోల్పోతారో చెప్తాను. ఈరోజు గత రెండో తారీఖు నుంచి అంటే రెండో తారీఖు నుంచి రేపు ఒకటో తారీఖు వరకు కూడా ఈ నెలంతా కూడా ఎంసీఏ అనేది మొదటి మంతు. ఈ మొదటి మంత్‌లో మీకు 200 రాని, 500 రాని, 1000 రాని, 2000 పీవీ రాని, 3000 పీవీ రాని ఎంతన్నా రానియండి. కొత్త పీవీ. ఆ కొత్త పీవీ అనేది ఏదైతే వచ్చిందో ఈ నెలలో మీ అండర్‌లో జాయిన్ అయిన 10 పీవీ నుంచి ఎంత పీవీ అన్నా అవనియండి. టోటల్ మీ కింద వచ్చే పీవీ ఏదైతే ఉందో, ఆ పీవీ మీ కిందే వస్తది. కానీ అది మీకు సంబంధం లేకుండా పోతది. యాక్టివేషన్ చేయకపోతే. గుర్తుపెట్టుకోండి నేనంటున్న పాయింటు. లేదు సార్ నెక్స్ట్ మంత్ చేద్దాం. నెక్స్ట్ మంత్ చేస్తే ఈ మంత్ నువ్వు చేసే నీ కింద చేసే 1000 పీవీని నువ్వు కోల్పోవచ్చు. 500 పీవీని కోల్పోవచ్చు. అసలు దానివల్ల ఎంతో నష్టం కావచ్చు. కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఈరోజు ఎంసీఏ కోసం చెప్తున్నా. ఎంసీఏ అంటే తెలిసిన సబ్జెక్టే. తెలిసిన సబ్జెక్ట్ కాదు. తెలిసిన సబ్జెక్ట్ అనే చాలామంది సెలెక్ట్ చేయరు. చాలామంది యాక్టివేషన్ చేసుకోలేదు. దానివల్ల మీరేం నష్టపోతున్నారో మీకే తెలీదు. ఎందుకంటే అసలు వినడానికి టైం లేనోళ్ళకి, నేర్చుకోలేనికి టైం లేనోళ్ళకి, అర్థం చేసుకోవడానికి టైం లేనోళ్ళకి ఇంక ఎంసీఏ కోసం ఎందుకు? చాలా మందికి ఆల్రెడీ తొమ్మ 90,000, 1,50,000, 2,00,000, 3,60,000 కూడా వచ్చింది ఈ యాక్టివేషన్ వల్ల. అలాంటి యాక్టివేషన్ జస్ట్ యాక్టివేషన్ కూడా చేసుకోకపోతే నువ్వు ఒక లీడర్‌వేనా? ఒకసారి ఆలోచించు. ఏ పర్పస్ మీద వెస్టేజ్ చేస్తున్నావు? అసలు వెస్టేజ్‌లో ఆ యాక్టివేషన్ ఎందుకు చేసుకోవాలి? యాక్టివేషన్ ద్వారా డబ్బొస్తుంటే ఎంతోమంది డబ్బు సంపాదించే ప్రాసెస్‌లో ఉంటే మనం ఏం చేస్తున్నాం? అసలు యాక్టివేషన్ చేసుకోకపోవడం గల కారణం ఏంటి? అంటే ఇవన్నీ కూడా క్వెషన్ యువర్ సెల్ఫ్. మీకు మీరు మీరు పర్సనల్‌గా తీసుకోండి. అసలు వెస్టేజ్‌లో మనం ఎందుకు కొంటున్నాం? వెస్టేజ్‌లో మనం ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం వెస్టేజ్ చేస్తున్నాం? అప్‌లైన్ కోసమా? డౌన్‌లైన్ కోసమా? లేదంటే కొంటాం. అది కాదండి. వెస్టేజ్ మనం చేయాలి అంటే మీరు త్వరగా ముందు యాక్టివేషన్ చేసుకోవడం చాలా అవసరం. మీరు కొత్త వాళ్ళా? పాత వాళ్ళా? అనేది మ్యాటర్ కాదు. యాక్టివేషన్ చేయడం అనేది యాస్ ఎ కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారంగా మనం నడుచుకోవడం. అంటే సిస్టాన్ని ఫాలో అవ్వడం. సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ యాక్టివేషన్ చేసుకుంటారు. ఎందుకంటే కంపెనీ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఎవరైనా సరే అంటే 5% నుంచి వీఎంసీ వరకు అందరికి ఒకే రూల్ ఉంటది. ఆ రూల్‌ని పాటించే వాళ్ళందరూ సిస్టమేటిక్‌గా పని చేసుకుంటూ పోతారు. రూల్‌ని పాటించలేనోళ్ళు సిస్టమ్‌లో ఉండరు. అంటే మీరు సిస్టాన్ని పాటించే వ్యక్తులా? సిస్టాన్ని పాటించలేని వ్యక్తులా? అసలు మీరు చేస్తున్నారా లేదా చూడండి. ఎందుకంటే మనకి ఈరోజు నిన్న మొన్న వచ్చింది కాదు. గత 30 రోజుల్లో నుంచి ఆల్‌మోస్ట్ మనకి దీనికోసం ఎన్నో వీడియోలు, ఎన్నో జూములు జరుగుతున్నాయి. ఎంతోమంది అనుకుంటున్నారు యాక్టివేషన్ అంటున్నారు. ఏంటి యాక్టివేషన్? అసలు నేను చేయలేదు కదా! నేనేం చేయాలి? ఎవరిని అడగాలి? ఇవన్నీ ఆలోచించాలి. ఎవరు చాలామంది చేయరు. ఇప్పటికీ కూడా చాలామంది
5%, 8% లేదంటే 12%, 16% కాదు. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌన్‌లు కూడా చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలియకపోవడం. చూద్దాంలే, మంత్ ఎండింగ్ చేద్దాంలే, అయితే చేద్దాంలే, కుదిరితే చేద్దాం. ఇటువంటి వాళ్ళెవరూ కూడా ఈ బిజినెస్‌కి పనికిరారు ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టివేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీరు మీ యొక్క లైఫ్‌కి అంటే మీరు తీసుకున్న ఒక కొత్త ఫ్యూచర్‌కి మనం ఒక నాంది అంటే మీ సెల్ఫ్‌లో మీరు కనీసం యాక్టివేషన్ చేయడానికి కూడా మీరు ముందుకు రాలేకపోతే మీ కింద జనాలు ఎందుకు జాయిన్ అవ్వాలి? ఆ జనాలు జాయిన్ అయిన పీవీ మీకెందుకు రావాలి? ఆలోచించండి నేనంటున్న పాయింటు. సో, కాబట్టి ఎంసీఏ యాక్టివేషన్. అయితే ఎంసీఏ ఎంత చేయాలి? ఎంసీఏ ఎంత చేయాలి? సో, ఆల్రెడీ మీకు తెలిసి ఎంసీఏ ఎంత చేయాలి? మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు? మీరెంత చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5% అనుకోండి. 5%లో ఉన్నాను నేను ఎంత చేయాలి? నేను బ్రాంజ్‌లో ఉన్నాను. బ్రాంజ్‌లో ఉన్నాను కాబట్టి దేనికి ఎంత చేయాలి? ఒకసారి రిప్లై ఇవ్వండి ప్లీజ్. బ్రాంజ్ డైరెక్ట్ అయితే బీడీ అని పెట్టండి. సెల్ఫ్‌కి ఎస్‌బీ అని పెట్టండి. యాక్టివేషన్‌కి ఎంత చేయాలో. మీరు ఎంతమంది రిప్లై ఇస్తారో నేనిప్పుడు చూస్తాను. ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే, మీ అండర్‌లో 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది, నా కింద 300 మంది ఉన్నారండి. దేనికండి? ఆ 300 మందిలో కనీసం నువ్వు ఇప్పటికొచ్చి లీడర్‌గా ఒక యాక్టివేషన్ అన్నా చేసావా లేదా? ఒక్కసారి క్వెషన్ చేసుకోండి. ఆ పీవీ మీరు ఎంత చేయాలో మీకు తెలియాలి కదా! మీరున్న లెవెల్ బట్టి మీరక్కడ టైప్ చేయండి. యాక్టివేషన్‌కి ఎంత చేయాలంటే కొంతమంది 40 పెట్టారు. కొంతమంది 100 పెట్టారు. సో, కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే ఒక లీడర్ అంటే లీడర్ లక్షణాలుంటాయి. ప్రతిదానికి రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే నేనెందుకంటే ఇది జూమ్ అంటే చిన్న పిల్లలు 5 సంవత్సరాలు, 1 సంవత్సరం వాళ్ళు కాదు కదా! మనకన్నీ మొబైల్ వాడటం వచ్చు, రీల్స్ చూడటం వచ్చు, రీల్‌లో మనం అన్నీ కొట్టుకోవడం కానీ ఈ జూమ్‌లో మనకి ఇది రాదనుకోండి. ఎందుకంటే ప్యూర్‌లీ నేను మీకు చెప్తున్నాను. ఒక లీడర్‌కి కావాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే రెస్పాండింగ్. సో, మీరందరూ ఇచ్చారు. ఆ! 16%కి 60 పీవీ. దట్ ఈస్ రాంగ్. 16%కి 60 పీవీ చేయాలంటే ఎలాగది? 60 అంటే ఆహ్, చెక్‌ది కలిపా? లేదంటే వితౌట్ చెక్ కాదా? యెస్. అకౌంట్ యాక్టివేషన్‌కి 40 ఒకళ్ళు చెప్పారు. అండ్ వెరీ గుడ్. ఇలాగ మీరు రెస్పాండ్ అయితే ఇప్పుడు అర్థమవుతుంది లీడర్ అనేసి. ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఏదైనా ఒక మాట అంటే అది భరించలేక రెస్పాండ్ అవుతున్నారు గానీ అప్పటి వరకు మీరు లీడర్‌లని అనిపించదా మీకు? మీరు 5%, 8% అని కాదు. నువ్వొక లీడర్‌వి. ఒక లీడర్‌కి ఉండే లక్షణాలేంటంటే రెస్పాండ్ అవ్వాలి. యెస్. మీరు బాగా రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. ఇక్కడ మీకన్నట్టు ఈ యాక్టివేషన్ పీపుల్‌లో చాలామంది చేశారు కాబట్టి చాలామందికి తెలుసు. కొంతమంది రిపీటెడ్‌గా చేస్తున్నారు. సో, ఇప్పుడు మనం చూసుకునే పద్ధతిలో చూసుకుంటే ఇదే మనకు ఆల్రెడీ గ్రూపుల్లో వస్తుంది. గ్రూపుల్లో చూస్తున్నాం. ఒక బ్రాంజ్ డైరెక్ట్ నుంచి అబోవ్ అందరూ కూడా వాళ్ళున్న లెవెల్‌ని బట్టి అంటే క్వాలిఫై అయితే కాకుండా లెవెల్‌ని బట్టి చూసుకుంటే 100 పీవీ అనేది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్‌కే. మ్యాచింగ్ క్లబ్ కోసం 100 పీవీ చేయాలి. ఈ పీవీ చేసేటప్పుడు మనం ఆహ్, ఒక బిల్లింగ్ చేసేవాడి దగ్గరికెళ్ళి డైరెక్ట్‌గా ఈ 100 పీవీ యాక్టివేషన్‌కి అని చెప్పాలి. ఈ 40 పీవీ అనేది మీరు చెప్పకపోయినా సరే ఆటోమేటిక్‌గా మనకి చెక్ బోనస్ రిలీజ్ అవుతుంది. అదే 5-16% వాళ్ళకి 40 పీవీ కంపల్సరీగా చేయాలి. అదే చెక్ కోసం రివ్యూ ఇది అందరికీ తెలుసు. కానీ చేశారా అంటే లేదు. ఫాలో అయ్యారంటే లేదు. యాక్టివేషన్ అంటే ఆలోచించండి. ఎందుకు చేయలేకపోయారు? చేయకూడదనుకున్నారా? అసలు అవసరం లేదనుకున్నారా? ఈరోజు గుర్తుపెట్టుకోండి మీరు యాక్టివేషన్ చేయలేదు అంటే, ఇప్పటికే మీ ఐడీ యాక్టివేషన్ కాలేదు అంటే, మీకు కేవలం 2 డేస్ ఉంది. రేపు మరి ఎల్లుండో. ఈ 2 డేస్‌లో మీ యాక్టివేషన్ చేసుకుంటే గనక మీరు పొందేదేంటంటే, మీ కంపెనీ దృష్టిలో కూడా ఈ పర్సన్, ఈ ఐడీ గల వ్యక్తి యాక్టివేషన్ అయిందంటే, మీరు కంపెనీ దృష్టిలో లిస్ట్‌కెళ్తారు. రన్నింగ్‌లో ఉన్న వ్యక్తి యాక్టివేషన్ కూడా చేయకపోతే మిమ్మల్ని కంపెనీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ మనం చేస్తూ ఉంటాం. సో, కాబట్టి ఇక్కడ అది స్క్రీన్‌షాట్ పెట్టుకోండి. మీ డౌన్‌లో ఉన్న ప్రతి ఒక్క లీడర్‌కి కూడా గ్రూప్‌లో పెట్టండి. ప్రతి ఒక్కరి వ్యక్తికి కూడా పర్సనల్‌గా మీరు పెట్టి, "నువ్వు యాక్టివేషన్ చేసావా లేదా? నువ్వు 5% ఉన్నావు. నువ్వు అర్జెంట్‌గా 40 పీవీ యాక్టివేషన్ చేసుకో. వీలైతే త్వరగా చేసుకో" అని చెప్పి చేయించాలి. ఇంకా బ్రాంజ్, సిల్వర్‌కైతే ఆళ్ళు ఆల్రెడీ ఎదిగిన పిల్లలు. ఆ ఎదిగిన పిల్లలు కూడా ఇంకా చేయలేదంటే ఇంక వాళ్ళేమంటారో ఆలోచించండి. మనం ఒక స్టేజ్‌కొచ్చామంటే ఆ స్టేజ్‌కి తగ్గట్టుగా ఉండాలి. అట్లాగా బిహేవ్ చేయాలి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందులో ఎదగాలి. నేను 10 మందికి లీడర్‌ని కదా! నేను 10 మందికి లీడర్. లీడర్ అని చెప్పుకోవడం అంటే నేను బ్రాంజ్ అండి, నేను సిల్వర్ అండి, గోల్డ్ అని కాదు. దట్ ఈస్ లీడర్‌షిప్. అది లీడర్‌షిప్ కాదు.
ఆ లెవెల్‌కి తగ్గట్టుగా నేను అన్నిటికి ముందుంటాను. అన్నిట్లోనే నేను ముందుండి చేసి చూపిస్తాను. అది లీడర్‌షిప్. లీడర్‌షిప్ అంటే ఎనకాల చేయడం కాదు. ముందు చేయాలి. ముందు నడిచి నడిపించాలి. నడిచేలా చేపించాలి. ఇది లీడర్‌షిప్. సో, ఈ యాక్టివేషన్ పీవీ అనేది మీరు చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. సో, కంపల్సరీగా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొత్త వారికి ఈ మధ్య చాలా మందికి డౌట్ ఏంటంటే, సార్ 8% అంటే మనం 300 పీవీ చేయాలి కదా! ఈ 300 పీవీ చేస్తే మనకేంటొస్తుంది? కంపెనీ ఒకప్పుడులా బెనిఫిట్స్ వస్తుందా? అని చాలా మందికుండే చాలా డౌట్స్ ఉన్నాయి. సో, దాంట్లో మొదటి డౌట్ చూసుకుంటే, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ఈ నెలలో జాయిన్ అయ్యాడు. ఈ నెలలో అంటే 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఆల్రెడీ ఇప్పుడు చూడాలి అంటే గుర్తుపెట్టుకోండి అక్కడ. ఎవరైతే ఆల్రెడీ ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 300 పీవీ చేసుకుంటే డైరెక్ట్‌గా 8% అయిపోతాడు. అయితే ఆ కొత్తగా వచ్చిన వ్యక్తికి ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా, ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా డైరెక్ట్‌గా 300 పీవీ చేస్తే 2 సీఎన్స్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతారాయన. 2 సీఎన్స్‌లోకి యాక్టివేషన్ అయిపోద్ది డైరెక్ట్‌గా. అంటే క్లబ్బు అయిపోద్ది. తను 8%లోకి వెళ్ళిపోతుంది. అయితే 8%లోకి వెళ్ళిపోతే మనందరికి తెలుసు 8% వోచర్ వస్తుంది. 8% వోచర్ అంటే ఏంటి? రూ. 700 రూ. 750 విలువ గల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఈ వ్యక్తికి. దాంతో పాటు ఆ వ్యక్తి సీఎన్సీలోకెళ్తాడు. దాంతో పాటు ఆ వ్యక్తి క్లబ్‌లోకెళ్తాడు. అంటే ఇక్కడ ఒక 8% చేసిన వ్యక్తికి 3 బెనిఫిట్స్. ఒకటి యాక్టివేషను, 2 క్లబ్బు, 3 సీఎన్సీ. దాంతో పాటు చాంపియన్ డేకి ఆనరింగ్ జరుగుతుంది. అంటే ఒక కొత్త వ్యక్తికి 4 బెనిఫిట్స్. ఈ 4 బెనిఫిట్స్ తోటి చాలామందంటారు 300 పీవీ ఒకే కొత్త వ్యక్తి 300 పీవీ ఒకేసారి ఎట్లా చేయగలడు అంటారు. యెస్. ఒకేసారి చేయలేరు. వారికి కూడా ఇంకొక బెనిఫిట్ ఇచ్చారు. ఏంటి ఆ బెనిఫిట్ అంటే ఇక్కడ చూడండి. జాయిన్ అయిన నెలలో విడతల వారీగా అంటే మల్టీ బిల్ అంటే ఒక్కసారి కాదు. ఒకసారి 100 ఒకసారి 50 ఇట్లాగా చూడండి ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. నెల మొత్తంలో ఫర్ ఎగ్జాంపుల్ రెండో తారీఖు ఈ నెల జాయిన్ అయిన తర్వాత 100 పీవీ చేశాడు. ఆయన మళ్ళీ 14వ తారీఖు ఒక 80 చేశాడు. రేపు ఒక 120 చేశాడు. అంటే టోటల్‌గా 300 అయింది. ఈ 300 అయితే ఆయన ఆ 8% అవుతాడు. కానీ ఆయన ఈ మంత్ చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ అంటే ఒకవేళ ఆ వ్యక్తి కింద ఈ మంత్ ఇంకెవరైనా జాయిన్ అయ్యి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. కొత్తగా జాయిన్ అయ్యాను. ఈ కొత్తగా జాయిన్ అయిన నాకు నేను సెల్ఫ్ 100 పీవీ చేసి ఊరుకున్నాను. కానీ నా కింద నా వలన గాని, నా యొక్క అప్లైనర్ వలన గాని, నా కింద ఎవరో ఒక కొత్త ఇద్దరు వ్యక్తులొచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇటొక 300 అటొక 300 చేశారు. భలే ఉంది కదా! మనం 300 100 పీవీ చేసాం. మన కింద మాత్రం 2 లైన్‌లో 300, 300 చేశారు. అయితే ఈ వ్యక్తి ఏం పొందుతాడు? ఏం పొందడు? అంటే ఇక్కడ చూడండి 100 పీవీ చేసినవాడు 8% కాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లబ్‌లోకి రాలేడు. కాబట్టి ఆ కింద 300, 300 చేస్తే కింద నుంచి వస్తది పీవీ. కానీ అది డబ్బు రూపంలో మారాలి అంటే ఆ వ్యక్తి కంపల్సరీగా తన సెల్ఫ్‌లో 300 పీవీ చేసుకోగలిగినప్పుడు యాక్టివేషన్‌లోకెళ్తాడు. ఈ నెల 100 పీవీ చేశాడు. నెక్స్ట్ మంత్ 100 పీవీ చేశాడు. ఆ నెక్స్ట్ మంత్ 100 పీవీ చేశాడు. అప్పుడు ఈ 3 నెలల్లో ఆ వ్యక్తి మనకి బిజినెస్ చెయ్యాలా? ఒక కస్టమర్‌గా ఉండాలా? మీరైతే ఏం కోరుకుంటారు? మీకు ఒక కొత్త వ్యక్తి బిజినెస్ మ్యాన్‌గా అవ్వాలనుకుంటున్నారా? కస్టమర్‌గా అవ్వాలనుకుంటున్నారా? ఒక పని చేయండి. ఆ కొత్త వ్యక్తి వచ్చిన మొదటి నెలలోని 300 పీవీ చేస్తే మంచిదా? 3 నెలల తర్వాత 300 పీవీ కంప్లీట్ చేస్తే మంచిదా? మీకు బిజినెస్ మ్యాన్ కావాలా? కస్టమర్ కావాలా? ప్లీజ్ రెస్పాండ్. కస్టమర్ మీన్స్ సి అని పెట్టండి. బిజినెస్ మ్యాన్ కావాలంటే బి అని పెట్టండి. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఇది చాలా క్లారిటీ ఇవ్వబోతున్నాను మీకు. ఎందుకు రెస్పాండ్ అడుగుతున్నానంటే నిజంగా మీరు లీడర్ అయితే మీరు కోరుకునేది ఏంటి? ఒక వ్యక్తి నుంచి. ఆళ్ళిచ్చే 100 పీవీయా? వాళ్ళిచ్చే 80 పీవీయా? వాళ్ళిచ్చే 30 పీవీ కోసం చేస్తున్నారా మీరు ఈ బిజినెస్? ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మనం ఏం చేయాలి? యెస్. అందరూ బినే అన్నారు. వెరీ గుడ్. మీరందరూ బి. అందరూ చూడండి. అసలా చాలా క్లియర్‌గా ఉంటారు. మీరు బి ఇచ్చారు అంటే ఈ మంత్ మీ అండర్‌లో ఎంతమంది 8% క్రియేట్ అయ్యారో ఒకసారి చెక్ చేసుకోండి. మీ అందరికి బిఏ కావాలి. ఎందుకంటే కస్టమర్‌లు ఎవరికొద్దు. బినే కావాలి. కానీ ఆ బి మాత్రం 300 పీవీ చేయకూడదు. ఎలా చేస్తారండి ఫస్ట్ మంత్‌లో 300 పీవీ? నువ్వనుకుంటే జరుగుతది. ఎంతమంది చేయట్లేదు 300 పీవీ. ఇప్పుడు కొత్త 300 పీవీ గత ప్లాన్‌లో కూడా మనం చేసామే.
ఆ వ్యక్తిని 3 నెలలు కూడా కంపల్సరీగా 300 పీవీ చేసి మంత్ ఎండింగ్ మనకి 2వ తారీఖు చాంపియన్ డేలో కూర్చోబెట్టామే. ఈరోజు మాత్రం కంపల్సరీగా ఒక వ్యక్తిని నువ్వు అనుకుంటే 2వ తారీఖు జాయిన్ అయితే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 30 రోజుల్లో ఒక వ్యక్తితో 300 పీవీ తన సెల్ఫ్ ఫస్ట్ 100 పీవీ తన ఇంటికి కొనుక్కోవచ్చు. లేకపోతే ఒక 150 పీవీ తన ఇంటికి కొనుక్కోవచ్చు. ఇంకొక 150 పీవీ ప్రొడక్ట్ కొనిపించి, సార్ మీరు వాడే ప్రొడక్ట్ పక్క వాళ్ళకి ఇవ్వండి అంటే ఇస్తారు. కానీ మనం అయన్నీ చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారనే భయంతోటి. నిజంగా అందరూ బిజినెస్ మెన్‌లు కాదు. నిజంగా అందరూ కస్టమర్‌లు కాదు. కస్టమర్‌లోని బిజినెస్ మెన్ ఉండొచ్చు. మనం చెప్పకపోతే ఆ కస్టమర్‌గానే మిగిలిపోతాడు. బిజినెస్ మెన్‌లో కస్టమర్‌గా ఉండొచ్చు. అంటే కస్టమర్ యాటిట్యూడ్ ఉంటే బిజినెస్ చేయాలని ఉంటది. కానీ కస్టమర్ యాటిట్యూడ్. బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ యాటిట్యూడ్ ఉంటే ఆళ్ళెప్పుడు బిజినెస్ మెన్ కారు. కానీ కస్టమరు బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఉంటే మనం చెప్పకపోతే ఆ వ్యక్తి ఎప్పుడు కస్టమర్‌గా మిగిలిపోతాడు. ఆహా! నేను 100 పీవీ కొనుక్కుంటే సరిపోద్దనుకుంటాను. అక్కడితో ఆగిపోతాడు. యెస్ సార్ మీరు ఈ మంత్ వచ్చారు కాబట్టి మీరు 300 పీవీ చేసుకుంటే మీరు 8% కొడతారు. మీరు ఈ బెనిఫిట్స్ వస్తాయని మీకు చెప్పడం వచ్చా? అంటే చెప్తారు కొంతమంది. కానీ చాలామంది సార్ కొత్త వాళ్ళు ఎలా చేస్తారు సార్? 40 పీవీ కొనుక్కుంటే చాలు కదా సారు. అస్సల కొద్దిగానే ఉండాలి కదా మనకి. 40 పీవీతో ఆ పర్సన్‌కి ఏం ప్రొడక్ట్ అలవాటవుతుంది? ఆ వ్యక్తి కనీసం ఏ ప్రొడక్ట్ అలవవుతుంది? నీకు నిజమైన బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఉంటే, నువ్వు నిజమైన ఒక లీడర్‌వయితే, ఒక కొత్త వ్యక్తిని కంపల్సరీగా 300 వైపు నడిపించుకోవడమే అనేది మన బాధ్యత. ఈ చిన్న పని, ఈ చిన్న పని చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు, మనం గెలుస్తాం. ఒక కొత్త వ్యక్తి వచ్చి 300 పీవీ చేస్తే మీ కింద మీకొక ఒక పక్క 300 పే అవుతుంది. ఇంకొక 300 పీవీ యాక్టివేషన్ చేస్తే రూ. 900 వస్తుంది. అదే కొత్త వ్యక్తి 300 పీవీ చేసి కింద కనుక 200, 200 చేస్తే ఆ వ్యక్తికి ఎంత బెనిఫిట్ వస్తుందో ఆలోచించండి. ఆయనకే 900 చూపించొచ్చు. బట్ చాలామంది ఇది చేయరు కాబట్టి బిజినెస్‌ని అర్థం చేసుకోరు కాబట్టి మనం ఎలాగున్నామో మన కిందోడు అలాగే ఉండాలి. ఎందుకంటే నేను మారను, ఆడు మారడు. నేను మారనండి. నేను 40 పీవీ కొంటానండి. నేను మాత్రం క్రౌన్ అయిపోనండి. అది ఎక్కడ ఆలోచనండి? 100% ఈ కంపెనీ ఈ కాన్సెప్ట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో కన్స్యూమర్‌గా మార్చాలి. 150 150 ప్రొడక్ట్‌లున్నప్పుడు 100 పీవీ అయ్యేదట. 200 ప్రొడక్ట్‌లున్నప్పుడు 100 పీవీ అయిందట. 300 ప్రొడక్ట్‌లయినప్పుడు 100 పీవీ అయిందట. 450 పీవీ వచ్చినా సరే 100 పీవీ అవుతుందట. ఎందుకు అంటే, ఆ వ్యక్తి ప్రొడక్ట్‌లు పెరుగుతున్నాయి కానీ కన్స్యూమర్‌గా, కస్టమర్‌గా పెరగట్లేదట. ఎందుకంటే 100 పీవీకి బోర్డర్ పెట్టుకొని సీఎన్‌సీ చేసి వదిలేసాడట. పూర్తి స్థాయిలో ఆ బిజినెస్ మ్యాన్‌గా ఉండాలంటే కంపల్సరీగా మన సెల్ఫ్‌లో కూడా 300 పీవీ చేసి మనం బిజినెస్ చేసుకోవచ్చు. అలా చేసిన వాళ్ళు చాలామందున్నారు. రిటైల్ చేస్తున్నారు. సో, రిటైల్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి బెనిఫిట్స్ వస్తాయి. మీ సెల్ఫ్‌లో గనక 3 అంటే 600 పీవీ చేస్తే 4 నెలలు 600 సీఎన్సీలు మెయింటైన్ చేస్తే ఎంత బిజినెస్ వస్తుంది చూడండి. రూ. 16,400 ఫ్రీ ప్రొడక్ట్ వస్తది. 4 సీఎన్సీలు చేసుకోవచ్చు ఒక వ్యక్తి. ఒక సీఎన్‌సీకి మనకి 4,100 ఇస్తున్నారు. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అవన్నీ చేసుకోవచ్చు. ఈరోజు రేపు జాయిన్ అయిన వ్యక్తికి కూడా మనం ఆ వ్యక్తి ఆ సీఎన్‌సీలోకి తీసుకెళ్ళొచ్చు. కానీ చాలామంది తెలివైనోళ్ళు ఏం చేస్తారంటే, రెండో తారీఖు ఉంది కదండీ! రెండో తారీఖు ఎప్పుడైతే ఆలోచించారో ఆళ్ళు ఈ బిజినెస్‌లోని ఎప్పటికీ కూడా గ్రోత్ పెరగదు వాళ్ళకి. ఎందుకంటే ప్రతి నెల రెండో తారీఖు చేద్దాం. ప్రతి నెల మంత్ ఎండింగ్ చేద్దాం. ఇట్లాంటి యాటిట్యూడ్ కాదండి. మనకు కావాల్సింది బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్. సో, కాబట్టి ఇక్కడ చాలా మందికొచ్చే డౌటేంటంటే, ఎంసీఏ క్వాలిఫికేషన్ దేనికి ఉపయోగపడుతుందంటే, 100% అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. లైక్ ఎల్ఓబికి ఉపయోగపడుతుంది, టీబీబీకి ఉపయోగపడుతుంది. మన లెవెల్స్ సైడ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అన్నిటికి ఉపయోగపడతాయి. చాలామంది గతంలోని మనకు డబుల్ పీవీ ఇచ్చినప్పుడు, ఆ డబుల్ పీవీ సైడ్ వేల్‌కి వర్తించేది కానీ టీబీబీకి వర్తించేది కాదు. ఎల్ఓబికి వర్తించేది కాదు. కానీ ఇప్పుడు ఈ పీవీని ఎల్ఓబికి, టీమ్ బిల్డింగ్ బోనస్‌కి, సైడ్ వాల్యూమ్‌కి అన్ని రకాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు అక్కడ చూసుకుంటే ఒక బ్రాంజ్ డైరెక్టర్ మామూలుగా 2001 పీవీ చేసుకున్నాడనుకో, ఆ 2001 పీవీలోని ఈ కొత్త పీవీ మ్యాచింగ్ క్లబ్ పీవీ 300 ఉన్నా సరే ఆ వ్యక్తి క్వాలిఫై అయిపోతాడు బ్రాంజ్‌కి. 300 పీవీకి అటు తీసుకెళ్తారు. క్లబ్ అమౌంట్ ఇస్తారు. ఇక్కడ మాత్రం ఈ, ఈ అమౌంట్ ఇస్తారు. అలాగా 3000 పీవీ చేసుకుంటే 3000 పీవీలోని 1500 కొత్త పీవీ ఉంది. 1500 పీవీ రీపర్చేసింగ్ పీవీ ఉంది. అప్పుడు ఈ 1500 బ్రాంజ్ డైరెక్టర్‌కి ఇస్తారు. ఆ 1500 క్లబ్‌కిస్తారు. ఎప్పుడిస్తారు ఆ క్లబ్‌కి? మ్యాచింగ్ చేసుకుంటూ వస్తది. మనం యాక్టివేషన్ చేయలేనప్పుడు మ్యాచింగ్ ఎలా చేయగలుగుతాం? మ్యా మ్యా యాక్టివేషనే చేయలేని వ్యక్తి మ్యాచింగ్ కోసం ఎట్లా ఆలోచిస్తాడు? ఎందుకంటే ఆ వ్యక్తికి మ్యాచింగ్ కోసమే తెలీదు కదా! మ్యాచింగ్ చేసుకుంటే డబ్బులొస్తాయని తెలీదు కదా! మ్యాచింగ్ అంటే భారంగా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మందున్నారు. ఏం చేస్తామండి మ్యాచింగ్ అంటారు. మ్యాచింగ్‌లు చేయలేరు, బిజినెస్ చేయలేరు, సైడ్ వేలం చేయలేరు. మరి ఇంకేటి చేస్తారండి వెస్టర్న్‌కొచ్చి.
ఆలోచించండి నేను అంటున్న పాయింట్. సో కాబట్టి ఉదాహరణకి ఇక్కడ మనకు 6000 పీవీ 5625 పీవీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ఓబికి 4500 ఒకటి 1500 ఒకటి ఇచ్చాను. ఈ 4500 పీవీ అనేది జెన్యూన్ పీవీ. అంటే జెన్యూన్ మీన్స్ అంటే క్లబ్‌లో లేని పీవీ. ఈ 1500 పీవీ అని ఈ మంత్ కొత్తగా వచ్చిన వాళ్ళ పీవీ. అంటే టోటల్ కలిపి మీకు ఒక లైన్‌లో 6000 వచ్చింది. ఒక లైన్‌లో మనకు 6000 వస్తే మనల్ని ఏమంటారు? ఏమొచ్చిందంటారు? ఎల్ఓబి అంటారు. ఇలాంటి ఎల్ఓబి వస్తే ఆ ఎల్ఓబిలోనే మంచి డబ్బుంటది. మరి ఈ 4500 పీవీకి జెన్యూన్ అమౌంట్ ఇస్తారు. ఎల్ఓబి అమౌంట్ ఇస్తారు. ఈ 1500కి మ్యాచింగ్ క్లబ్ అమౌంట్ ఇస్తారు. అంటే మనకి 300, 300 అన్నారు కదా! ఈ 300, 300 మీరు చేసుకుంటే ఆ 1500కి మ్యాచింగ్ చేసుకుంటే ఇక్కడ ఏమైంది? ఎన్ని మూడులున్నాయండి? 5 మూడులున్నాయి. అంటే 5 మ్యాచింగ్‌లకి 1500 పీవీ ఉంది. అంటే ఈ 5 మ్యాచింగ్‌ల పీవీకి సైడు 5 లైన్‌లో 5 మ్యాచింగ్‌లు. ఒక్కొక్క లైన్‌లో ఒక్కొక్క మ్యాచింగ్ చేసుకున్నా సరే మీకు ఈ క్లబ్‌కి అటు 500 పీవీ, అటు 4500, ఇటు 1500 అన్నీ మొత్తం అవుతుంది. ఇది చాలా మందికి అవగాహన లేదు. రెండోది ఇక్కడ చాలామంది చేసేది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్‌లో పీవీ ఎక్కువొచ్చేసింది. పీవీ ఎక్కువొచ్చేసింది. ఇప్పుడు నాకు అనుకోండి చూడండి, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మనకు ఒక లైన్‌లో పీవీ ఎక్కువొచ్చేసింది. కొత్త పీవీ, కొత్త జాయినింగ్స్ పీవీ ఎక్కువొచ్చింది. ఈ కొత్త జాయినింగ్ పీవీస్ ఇలాగ వచ్చేసినాయి 300, 300 అంటే 300, 300 నేసాను. 100 రాని, 200 రాని, 300 రాని, 500 రాని. మనకి మీకు అర్థం అవ్వడం అనేసి కొద్దిగా ఇలా చెప్పానమాట. 300 అంటే మనం బి టీమ్‌లో ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి రిప్లై ఇవ్వండి. ఫస్ట్ 300కి బి టీమ్‌లో ఎంత చేయాలి? ఫస్ట్ పైన కనిపిస్తున్న 300కి బి టీమ్‌లో మనం ఎంత చేయాలి? ఏ అనే టీమ్ చూసారు. బి అనే టీమ్‌లో ఎంత చేయాలి మనం? బి అనే టీమ్‌లో 300 చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనకక్కడ వెరీ గుడ్. భలే మీరందరికీ మ్యాచింగ్ బాగా అర్థమైపోయింది. 300, 300 వెరీ గుడ్. సూపర్ ఎక్సలెంట్ అండి. అయితే ఇప్పుడు మనకక్కడ ఎన్ని మ్యాచింగ్‌లకున్నాయి పీవీ? మీరు చెప్పండి. అక్కడ ఎన్ని మ్యాచింగ్‌లకి పీవీ రెడీగా ఉంది? అక్కడ ఎన్ని మ్యాచింగ్‌లకి రెడీగా ఉంది పీవీ? అక్కడ కనిపిస్తున్న మ్యాచింగ్‌లకి ఎన్ని మ్యాచింగ్‌లకి ఉంది? ఫాస్ట్ రిప్లై ఇవ్వండి. ఎందుకంటే మీకు ఎంత బిజినెస్ అర్థమైపోయిందో నాకు తెలియాలి కదా! ఎందుకంటే మీకు కిందొచ్చుంటది. కానీ మీకు తెలియకపోతే కోల్పోతారు. ఆ కోల్పోకూడదనే నేను మిమ్మల్ని అడుగుతున్న క్వెషన్స్. యెస్. 5 4 సుజాత ఎవరు? సిల్వర్ డైరెక్ట్ 4 ఏటండి అక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 5 లైన్‌లు 5 ఒక డెప్త్‌లో 5 ఉన్నాయి. 5 మూళ్ళు 1500 ఉంది. అయితే బి టైమ్‌లో టీము లేదు, పీవీ లేదు. ఇప్పుడు మనకెన్ని మ్యాచింగ్‌లొస్తాయి? బి టీమ్‌లో పీవీ లేదు, టీము లేదు. ఎన్ని మ్యాచింగ్‌లు డబ్బిస్తది కంపెనీ మనకి? టీము లేదు, పీవీ లేదు. ఎన్ని మ్యాచింగ్‌లిస్తది? ఇప్పుడు మీరు యాక్టివేషన్ చేయకపోయినా ఈ మంత్ ఏం కోల్పోతారంటే వెరీ గుడ్. మీరందరికీ ప్లానింగ్ బాగా అర్థమైంది. ఎంసీఏ బాగా మైండ్‌లోకెళ్ళింది. సూపర్. జీరో రూపాయి రాదు. అయితే ఇక్కడ చాలా మందికి ఇప్పుడు యాక్టివేషన్ చేసుకోండి అని ఎందుకన్నానంటే, యాక్టివేషన్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే, ఆ 5 లైన్‌లు 5 మ్యాచింగ్‌లకి ఒక్కొక్క 300 చేసుకుంటే, 300 చేసుకుంటే 900 వస్తది. మరొక 300 చేస్తే 1800 వస్తది. ఇట్లా 5 మ్యాచింగ్‌లకి పవర్ లైన్‌లో ఉన్న 5 మ్యాచింగ్‌లకి ఈ సైడ్ కూడా 5 మ్యాచింగ్‌లు చేస్తే బిలో 5 మ్యాచింగ్‌లు కూడా చేసుకుంటే మనకేమవుతదంటే, ఒక లైన్‌లో ఉన్న ఒక లైన్ కాకుండా మిగతా 4 లైన్‌లు కలిపి, 5 లైన్‌లు కలిపి ఒక లైన్ చేసేస్తారు. అది బి టీమ్ అంటారు. నాకు 6 లైన్‌లు లేవు. 3 టీమ్‌లున్నాయి. ఫస్ట్ ఉన్న 5 లైన్ అక్కడ ఫస్ట్ వచ్చిన ఏ టీమ్‌ని ఒకటంటారు. ఈ పక్కనున్న 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఇయన్నీ కలిపి ఒక లైన్ అంటాం. అంటే మనకి ఏ, బి అనమాట. ఈ ఏ, బిలోని కరెక్ట్‌గా చూసుకుంటే మీరు అలా మ్యాచ్ చేసుకుంటే మీకు డబ్బొస్తది. అయితే ఇక్కడ కొన్ని మాత్రం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇందాక యాక్టివేషన్ చేయమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల మీరు యాక్టివేషన్ క్లబ్బు మీకొచ్చింది పీవీ మీ కింద. కానీ మీరు ఆ 40 పీవీ, ఆ 100 పీవీ చేయకపోతే ఏం కోల్పోతారో తెలుసా? ఈ 1500 పీవీ మీకు వర్తించదు. ఎప్పుడైతే మీరు యాక్టివేషన్ చేస్తారో, మీరు ఈ నెల అంటే యాక్టివేషన్ మ్యాచింగ్ చేయకపోయినా సరే, మీకు మరు నెల మరొక నెక్స్ట్‌కి ఈ 1500 పీవీ క్యారీ ఫార్వర్డ్‌గా ఉండిపోతుంది. నెక్స్ట్ మంత్ అయినా సరే మీరు ఈ పీవీని సైడ్ లైన్‌లో చేసుకొని, మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని, అప్పుడు కూడా డబ్బు తీసుకోవచ్చు. అర్థం చేసుకోండి కంపెనీ ఎంత పెట్టిందో. అదే ఈ నెలతోటి ఈ పీవీ మొత్తం జీరో అయిపోయిందనుకోండి,
మన కిందన్న పీవీని కోల్పోతాం కదా. అక్కడ 1500 పెట్టిన 1500 కాదు, 300 పీవీ వచ్చిన, 200 పీవీ వచ్చిన, ఎన్ని 2 మ్యాచింగ్లు వచ్చిన, 500 మ్యాచ్ ఏదో ఎంతో కొత్త పీవీ, కొత్త పీవీ వచ్చింది. ఆ కొత్త పీవీ నీకు కావాలా వద్దు ఒకసారి ఆలోచించు. నిజంగా ఆయన లీడర్ ఎవరికైనా కోరుకుంటారు, ఏది మిస్ చేసుకోరు. కష్టపడిన దాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? కష్టపడకుండా 100 పీవీ రాదు, కష్టపడకుండా 300 రాదు. కానీ ఇది చేసుకుంటే అవుతుంది. సో మరి ఇప్పుడు మ్యాచింగ్ కోసం అంతా మీకు క్లియర్‌గా అర్థమైంది. మీరు చేసుకుంటే మీకు డబ్బు. చేసుకోకపోతే ఇక్కడ ఎవ్వరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే కష్టే ఫలి అంటారు. కష్టపడితే డబ్బొస్తది, కష్టపడకపోతే రాదు. మ్యాచింగ్ చేస్తే డబ్బొస్తది, మ్యాచింగ్ చెప్తే డబ్బు రాదు. గుర్తుపెట్టుకోండి. రేపు నేను ఎంతో కష్టపడ్డాను, వెస్టేజ్ కంపెనీ డబ్బులు ఇవ్వదంటే వెస్టేజ్ కంపెనీ మీ పిల్లలు బాగా స్కూల్‌కెళ్లారు, కాలేజ్‌కెళ్లారు. రోజు ఎళ్ళిపోయారు. మీరు రోజు క్యారేజీలు పెడుతున్నారు, రోజు ఫీజు కట్టేసారు. వాడెళ్ళి రోజు స్కూల్‌కెళ్ళి వచ్చేస్తున్నాడు. కానీ ఎగ్జామ్ రాయలేదు. ఇప్పుడు పాస్ అవ్వకపోతే, ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే ఎవరినెళ్లి మీరు అడుగుతారు? స్కూల్‌నెళ్లి అడుగుతారా? మీ అమ్మాయిని అడగాలా? మీ బాబుని అడగాలా? పని చేసేది మీ పాప, చదివేది మీ పాప, రాసేది మీ బాబు కాబట్టి వాళ్ళని అడగండి. ఎందుకు బాగా చదవలేదు? అదే మిమ్మల్ని మీరు అడుక్కోండి. నేను కనీసం ఈ నెల 30 రోజుల్లో ఒక్క యాక్టివేషన్ చేయలేకపోయాను. నేను ఒక లీడర్‌నేనా? 2 మ్యాచింగ్‌లు చేసుకోలేదు. నేను ఒక లీడర్‌నేనా? క్వెషన్ యువర్ సెల్ఫ్. మీకు మీరు అనుకోండి. మరి ఒక్కొక్కరికి వందల పీవీలు వస్తున్నాయంటే వారు కష్టపడ్డారు కాబట్టి వస్తున్నాయి. ఏది ఫ్రీగా రాదు. ఇప్పుడు మనం ఈరోజు మొక్కకి నీళ్లేస్తుంటే ఈరోజు పండవ్వకపోవచ్చు. కానీ ఎప్పటినుంచో మొక్కకి నీళ్లేస్తే ఇప్పుడు పళ్ళు. ఈ ప్లాన్ ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతుంది. అర్థం చేసుకున్నోళ్ళకి అర్థం చేసుకోండి. ఏ మ్యాచింగ్‌లు చేయకపోతే మనకి ఏ డబ్బు రాదు. ఏ డబ్బు రాకపోతే ఇక్కడ ఎవరిని కూడా మనం బ్లేము చేయలేం, విమర్శించలేం. ఎందుకంటే కష్టపడితే డబ్బు, కష్టపడకపోతే డబ్బు లేదు. కష్టపడకంటే డబ్బు రాదు, వెస్టేజ్ అలా చేసింది, వెస్టేజ్ అలా చేసింది కాదు. నువ్వేం చేసావు అనేది క్వెషన్ యువర్ సెల్ఫ్. సో, కాబట్టి ఇప్పుడు నేనొక మీ అందరికీ మొన్న ప్లాన్‌లో ఇది చూపిచ్చాను. ఈ క్లబ్‌ని అర్థం చేసుకుంటే ఎన్ని మ్యాచింగులు చేసుకుంటే అంత డబ్బు. ఎన్ని మ్యాచింగులు మీకు కావాలో చూసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని రోజు మీ వాల్ పేపర్‌లో పెట్టుకుంటారో, లేదా స్క్రీన్ సేవర్‌లో పెట్టుకోండి. మీకు అర్థమవుతది అది చూసినప్పుడల్లా. నేను కనీసం ఒక 10 మ్యాచింగులైనా చేసుకోవాలి. ఒక 2 మ్యాచింగులైనా చేసుకోవాలి. ఒక 5 మ్యాచింగులైనా చేసుకోవాలి. 100 మ్యాచింగులు చేసే ప్రాసెస్ అది చాలా టైం పడతదిలే. అట్‌లీస్ట్ 10 మ్యాచింగులు చేసుకుంటే రూ. 9,000 వస్తాయి. ఒక 20 మ్యాచింగులు చేసుకుంటే 18,000 వస్తాయి. ఏ మ్యాచింగ్ చేయకపోతే ఏమొస్తది? ఎవరిని మీరిక్కడ బ్లేమ్ చేయగలరు? ఎవరిని చేయలేం కదా! సో, కాబట్టి మనకంటే మన కిందున్న డౌన్ లైన్ కూడా పరిగెట్టి ఎళ్ళిపోవచ్చు. మన కింద డౌన్ లైన్ మ్యాచింగ్ చేసుకున్నాం. మన కింద డౌన్ లైను 300, 300 చేసాడు. ఆ 600 పీవీ నీకు 2 మ్యాచింగ్‌లు అవుతుంది. మన కింద డౌన్ లైను 10 మ్యాచింగ్‌లు చేసాం. అంటే అటు 9,000, ఇటు 9,000. సరే అటు 3,000, ఇటు 3,000. 6,000 పీవీ వచ్చింది మీకు ఒక లైన్‌లో. అయితే అది మనకి ఎల్ఓపికి వర్తిస్తదనుకుంటే 6,000 పీవీ ఎల్ఓపికి రాదు. అదే మీరు సైడ్ గనక ఆ ఎల్ఓపిని 10 మ్యాచింగ్‌లు చేసుకుంటే మీకు క్లబ్ అమౌంట్ చాలా ఎక్కువొస్తుంది. ఇది అందుకే నేను ఇందాక అడిగాను. ఎంసీఏ మీకు పూర్తి స్థాయిలో అర్థమైందా అని. ఎంసీఏని అర్థం చేసుకుంటే చాలా డబ్బుంది. అర్థం చేసుకోకపోతే నయా పైసా రాదు. అర్థం చేసుకోవడానికి ఈరోజు నేను జూమ్ పెట్టాను. సో, కాబట్టి అర్థం చేసుకోకంట, అపార్థం చేసుకునే కంట, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, అపార్థం చేసుకోవడానికి చోటుండదు. చాలామంది అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు నేర్చుకోరు, వీళ్ళు తెలుసుకోరు. కానీ మాత్రం అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, కంపెనీ ఎలా పెడితే బాగుండు, అప్లైని ఎలా చేస్తా ఎవ్వరు ఏం చేయరు. నువ్వేం చేయాలో ఆలోచించు. నువ్వేం చేయాలో నేర్చుకో. ఎందుకంటే నీ కింద నిన్ను నమ్మి ఆధార్‌లు ఇచ్చి జాయిన్ అయ్యి ఉన్నారు కదా! వారికి నువ్వు ఎటువంటి సమాధానం చెప్పగలుగుతున్నావు? ఈ నెల ఒక్క మ్యాచింగ్ అయినా చేసి ఇగో నేను ఒక లాస్ట్ మంత్ ఈ మ్యాచింగ్ చేసుకున్నాను. అందుకు నాకు ఈ 900 వచ్చింది. లాస్ట్ మంత్ ఈ 5 మ్యాచింగ్‌లు చేశాను. అందుకే ఈ 4,500 చెప్పుకోవడానికన్నా ఉండాలి కదా! ఒక మ్యాచింగ్. వేలకు వేల రూపాయలు చెక్ రాకపోవచ్చు. ఈ మ్యాచింగ్‌లు చెప్తే ఆ డబ్బు కూడా రాదు కదా! కనీసం ఒక మ్యాచింగ్ అంటే ఒక లైన్‌లో మీకు సంబంధం లేకుండా పే వచ్చిన ఇంకో లైన్‌లో మ్యాచింగ్ చేయలేకపోతే మీరు ఏం చేస్తున్నట్టు ఆలోచించండి. క్వెషన్ యువర్ సెల్ఫ్. సో, కాబట్టి ఇక్కడ ఈరోజు మీకు ఒక కొన్ని పాయింట్లు పెట్టాను. క్లియర్‌గా చదవండి. ఇక్కడ మీరు ఈ బిజినెస్‌లో ఎక్సలెంటా? గుడ్డా? ఫెయిరా? యావరేజా? పూరా? మీకు ఎన్ని మార్కులేసుకుంటారు? మీకు ఎన్ని మార్కులేసుకుంటారు? ఈ బిజినెస్‌లో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ మీ పరిస్థితి ఏంటి? మీరు 1 మార్కేసుకుంటారా? 2 మార్కులేసుకుంటారా? 3 మార్కులేసుకుంటారా? 4 మార్కులేసుకుంటారా? 5 మీకు మీరేసుకోండి పర్లేదు. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఎవ్వరు కూడా యెస్. సత్యశ్రీ గారు 5 మార్కులట.
ఎక్సలెంట్. అద్భుతమైన లైఫ్ స్టైల్. టీమ్ గ్రోత్ సూపర్. మీకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అది చదివి పెట్టండి. మీరు పెడుతున్నది 5/4. బాగుందండి. మంచి. ఓకే. బాగానే వస్తుంది చెక్ అది. పర్వాలేదు. బాగోలేదు. అలా వెళ్ళిపోతుంది. సూపర్ కాదులే. 10 ఎలా లెక్క వస్తుందండి గంటా సుజాత గారు? మీరు అక్కడ నేను ఇచ్చిన 5 మార్కులు మీరు 10 మార్కులు వేసుకుంటే ఎక్కువ వేసుకున్నారు. చూడండి. పూర్ అంటే అసలు ఏం బాలేదు. టీము లేదు, చెక్కు లేదు, కష్టం లేదు, పని చేయను. నాకు ఒకటే వేసుకుంటారు మార్కు. నేను యావరేజ్ స్టూడెంట్ని. అంటే సాధారణంగా ఏదో అలా నడుస్తుంది. సినిమా వెళ్ళిపోతుంది అంతే. పర్వాలేదు అనుకుంటే 3 మార్కులు వేసుకోండి. గుడ్ అంటే మీ ఇన్కమ్ ఎంత ఉందో చూసుకోండి. ఎక్సలెంట్ అంటే మీకు టీం బాగా రన్ అవుద్ది. మీరు బాగా పనిచేస్తారు. మీరు అన్నిట్లో ముందుంటారు. ప్రతి దానికి ముందుంటారు. అప్పుడు వేసుకోండి 5 మార్క్స్. మీరు 5 మార్క్స్ వేసుకున్నారంటే ఏ విధంగా వేసుకున్నారో ఆలోచించండి. ఎప్పుడు ఎవరి కాళ్ళు గుడ్డే. కానీ గుడ్ అనేది మన అంతరాత్మ తెలుసు. నేను నిజంగా డైలీ అప్లైనర్ని ఫాలో అవుతున్నానా? అప్లైనర్ చెప్పే సిస్టమ్ ఫాలో అవుతున్నానా? డైలీ నా డౌన్లైన్ నేను ఫాలోఅప్ చేస్తున్నానా? నా బిజినెస్ గ్రోత్ అవ్వడానికి నేను ఏమైనా ఆలోచిస్తున్నానా? అసలు గ్రోత్ అవ్వడానికి నేను ఏమైనా నేర్చుకుంటున్నానా? నా బిజినెస్ డెవలప్ అవ్వడానికి నేను నా డౌన్లైన్కి అన్ని రకాలు నేర్పిస్తున్నాను. అప్పుడు వేసుకోండి 5. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే ఎప్పుడు కూడా మనకు మనమే మంచి అనుకుంటాం. మనకు మనమే ఎన్ని మార్కులు వేసుకుంటాం. అందుకే అందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటాం. అందరి మీద ఈ నెగిటివ్ పెడుతూ ఉంటాం. ఇతరులు మనం బ్లేమ్ నెగిటివ్ చేసుకుంటే మనకెందుకు 5 మార్కులు రావాలి? ఎప్పుడు కూడా 5% రావాలంటే చాలా ఓర్పు, సహనాలతో కూడుకున్నట్టు ఉంటది. ఒక మంచి చెక్ వెళ్ళిందనుకో, మీకు మంచి చెక్ వస్తే అప్పుడు 5 మార్క్స్ వేసుకోవాలి. నేను అంటున్నది సరదా కాదండి. మీరు బాగుంటే ఫస్ట్ బాగుండేది మీ కుటుంబమే. మీరు బాగుంటే ఫస్ట్ బాగుండేది మీ కుటుంబమే. కానీ మీరు బాగుండాలంటే మీ టీం బాగుండాలి. మీ టీం బాగుండాలంటే వాళ్ళ ఆలోచన విధానం మారాలి. ఆళ్ళ ఆలోచనలో ఆళ్ళు ఎన్ని మార్కులు వేసుకుంటున్నారో చూసుకోండి. ఫస్ట్ పాయింట్ అది. సో, కాబట్టి ఈరోజు జూమ్‌లోకి ముందుకెళ్ళేటప్పటికి ఇక్కడ ఎదుగుదల నొప్పిని కలిగిస్తుంది. యెస్. ఎదుగుదల ఎప్పుడూ నొప్పిని కలిగిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పిల్లోడు రోజు స్కూలుకెళ్ళడానికి ఏడుత్తాడు. గేట్ లోపలికెళ్ళడానికి వాడికి ఇష్టం ఉండదు. అంటే చిన్న పిల్లలు స్కూలుకెళ్ళడానికి. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు ఏం చేస్తారు? పుష్ చేసి వాడిని ఎలాగోలాగా ఇబ్బంది అయినా సరే వాడిని స్కూలుకి పంపిస్తాడు. వాడి భవిష్యత్తు మారుతుందనేసి. తండ్రికి తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. వాడి పిల్లోడికి మాత్రం స్కూలు ఇష్టం ఉండదు. మన బుక్స్ అంటే ఇష్టం ఉండదు. మన కొత్త డిస్ట్రిబ్యూటర్ లాగా చాలామంది బ్రాంజ్‌లు, సిల్వర్‌లు, గోల్డ్, స్టార్‌లు, డైమండ్, క్రౌన్‌లా కూడా. ఈ మీటింగ్‌లో ఏమంటామండి విన్నదే. మనకన్నీ తెలుసు కదా! తెలుసు మాత్రమే కానీ చెప్పడం రాదు. మాట్లాడడం రాదు. కనీసం ఒకళ్ళని మోటివేట్ చేయడం రాదు. కనీసం ఒకళ్ళని నడిపించడం రాదు. నేర్చుకుంటే కదా ఎప్పుడన్నా స్కూలుకెళ్ళి మనం నేర్చుకునేది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈరోజు మీరొక ప్లాన్ చెప్పడానికి భయపడుతున్నారంటే, రేపొద్దున్న మీరు ఎప్పటికి లీడర్ అవుతారు. మీరు చెప్పే ప్లాన్ రేపొద్దున మిమ్మల్ని ఒక మంచి లీడర్‌గా మారుస్తుంది. ఆ పిల్లోడు స్కూలుకెళ్ళినట్టు ఈరోజు జూమ్‌కొచ్చినోళ్ళు చాలామంది ఉంటారు. ఈ జూమ్‌కొచ్చినట్టు ఆడికి అంటే ఏదో అప్లైనర్ బాధ పడలేక, అప్లైనర్ లింక్ పెట్టారు కాబట్టి, ఆ టైంకి అటెండ్ అయ్యే చాలామందుంటారు. ఎళ్ళొచ్చేస్తే పర్లేదు. అంటే అక్కడ అటెండెన్స్. నా పేరు కనపడిందా? చూసారు కదా నేనొచ్చాను కదా పేరు. పేర్లు ఎవడికి అవసరం లేదు. నాలెడ్జ్ అవసరం. ఎవరి కోసం ఇదంతా? ఒక అప్లైనర్‌గా మా బాధ్యతలేంటంటే, మేమేదో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక లైఫ్ లైనర్‌గా ప్రతి ఒక్కరు చేయాల్సిన పని నేర్చుకోవడంలో ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ నేర్చుకోవాలి. తర్వాత నేర్పించాలి. మనకు నేర్పించడం రాదు, నేర్చుకోవడం రాదు. మరి ఏమొచ్చో అర్థం కాదు. ఆ పిల్లల్లాగా మనకి ఎలాగైతే ఉంటదో ఎవ్వరు కూడా 100% గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అందరికి ఇబ్బందుండదు. కానీ వాడు ఆ స్కూలుకి కరెక్ట్‌గెళ్తే వాడికో డిగ్రీ వస్తే వాడి లైఫ్ ఎలా ఉంటదని పేరెంట్‌కి తెలుసు. అలా అప్లైనర్‌కి ఎప్పుడు కూడా మీ భవిష్యత్తు మీరు బాగుంటే అప్లైనర్ బాగుంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ఆలోచిస్తారు. ఇక్కడ ప్రతి అప్లైనర్ కూడా ప్రతి డౌన్‌లైన్ కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే మీ కిందోళ్ళ కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఆలోచించండి. మీ కింద మీకు ఉండుంటారు కదా చాలామంది. వాళ్ళ కోసం మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఈరోజు మీరే జూమ్‌కి రండి. నాకైతే ఓపెన్‌గా చెప్తున్నాను హానెస్ట్‌గా. సిగ్గేస్తుంది. ఇది ఒక జూమ్ మీటింగా ఇంతమందా జనాలు రావడం. దేనికి అసలు మనం జూమ్ చేస్తున్నాం? ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం? ఎంతమందికి రెస్పాన్సిబిలిటీ ఉంది? ఎంతమందికి బాధ్యత అసల? యెస్. ఒక 10 మందిని నన్ను జూమ్‌లో కూర్చోబెట్టుకోవాలి నా టీమ్‌ని. ఎందుకంటే నా టీమ్ 10 మందొస్తే, ఆ 10 మంది నేర్చుకుంటే రేపు పొద్దున్న నాకే కదా! అని ఎంతమంది బాధ్యత? గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మేము ఒక స్టేజ్‌కొచ్చున్నాం. ఎన్నో కష్టాలు పడి, ఇలాంటి జూములు లేకపోయినా సరే, లైవ్ మీటింగ్‌లు పిలుచుకొని, బతిమలాడుకొని, రిక్వెస్ట్ చేసుకొని లైవ్ మీటింగ్‌లో కూర్చోబెట్టి క్రౌన్ అయ్యాను.
కారు తీసినోడికి జూములు లేవు. అంటే ఇన్ని కష్టాలు పడి మేము ఇలా నిలబడ్డాం. మీకు ఈరోజు వడ్డీ ఓరించి అసలు అన్నీ పెట్టినా సరే ఇంకా ఏదో ప్రాబ్లమ్ అంటారు. ఎవరండి ఎంత సపోర్ట్ చేసేది? మీకు నాలెడ్జ్ మీకు చేతులకు వస్తున్న నాలెడ్జ్‌ని మీరు ఉపయోగించుకోకపోతే ఇంత విన్న ఉపయోగం లేదు కదా! సో, కాబట్టి ఇక్కడ ప్రతిదీ చూడండి, ఇక్కడ ఒక రాజు తను మంచి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు రోజు చక్కగా ఆహ్, ప్రపంచంలో ఉన్న అందరిని కూడా పిలిచాడట. ఎవరికేం కావాలో ఆళ్ళకన్నీ పెట్టమంటే అందరి నుంచి పెద్ద పెద్ద రాజులు అందరూ వచ్చారు గానీ, ఒక వ్యక్తొచ్చి చుట్టూ అన్నీ పెట్టాడట. కానీ ఈడు ఎంతైనా తినట్లేదట అవి. ఆ మంత్రి తినకపోతుంటే, ఎందుకు తినట్లేదు? ఎందుకు తినట్లేదంటే, వాడు చెప్పట్లేదు, వీళ్ళు అడగరు. కానీ రాజు అందరిని మెప్పించాలని ట్రై చేశాడట. కానీ మెప్పించాలని ఆ రాజు ట్రై చేస్తే కానీ, ఒక్కరి దగ్గర మాత్రం రాజు ఫెయిల్ అయిపోయాడు. ఆ రాజు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే, మీకక్కడ ఆ బొమ్మను చూస్తే మనందరికి తెలిసిపోద్ది. నాకు తెలుసు. అక్కడ ఆ బొమ్మను చూసారా, పైన చదివేశారు. మాకు తెలుసు సార్ ఈ స్టోరీ. తెలుసు. అదే అంటున్నాను కదా ఇందాక నేను కూడా. మనకు తెలుసు, అన్నీ తెలుసు. దేనికండి ఇది? తెలిస్తే ప్రయోజనం ఏంటి? సేమ్ అదే విధంగా ఇక్కడ లెసన్ అంటే ఆకలి. ఏంటండి? ఆకలి. యాంగ్రీ ఫర్ సక్సెస్. అంటే ఈ వెస్టేజ్‌లో మనం ఎప్పుడైనా సరే నేర్చుకుంటే ఆకలి నేర్చుకోవాలని ఆకల. తెలుసుకోవాలని ఆకల. ఆకలి లేనోళ్ళకి ఎంత చెప్తే ఏటి ఉపయోగం? అంటే ఆ స్టోరీకి మన జూములకి నేను చెప్పేదేంటంటే అప్లైనరు "రా బాబు, రా బాబు మీటింగ్ బావుంటదంటే" "ఏం వత్తామండి. ఇంట్లో ఖాళీ ఉండట్లేదు. ఇప్పుడే ఈ టైంలో" అంటే ఏ టైంలో మీకు ఖాళీ ఉంటదసల? జీవితంలో ఎప్పుడు మీరు బాగుపడడానికి మీరు టైం పెట్టుకుంటారు? ఆకలి ఉండదు. ఎదగడానికని తపన ఉండదు. కానీ మాత్రం నేను వెస్టేజ్‌లోకొచ్చి చాలా రోజులయిందండి. నాకసలు డబ్బులు రావట్లేదు. వెస్టేజ్‌లో 10,000 వస్తే అప్పుడు చేస్తానంటారు. వెస్టేజ్‌లో 10,000 ఎవరిస్తారసలు? ఇదేమన్నా జాబా? జాబ్ అయినా 30 రోజులు పని చేసిన తర్వాత ఇత్తాడు. ముందు 10,000 ఇచ్చాడు కదా ఎవరికీను. వెస్టేజ్‌ని కూడా జాబ్‌లాగే ట్రీట్ చేయండి ఫస్ట్ మీరు. వెస్టేజ్ బిజినెస్సే. కానీ జాబ్‌లో ట్రై చేయండి. 30 రోజులు పని చేస్తే అక్కడ మనకు జీతం ఇస్తాడు. ఇక్కడ 30 రోజులు పని చేస్తే ఇక్కడ చెకొస్తది. ఆ 30 రోజులు కూడా ఆ బయట జాబ్ చేస్తే ఆడు ఎప్పుడైనా ఎళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎవరిని ఎల్లగొట్టడానికి ఎవరికీ అర్హత లేదు. ఎవరు మనల్ని బయటకి పంపించరు. కానీ ఈ 30 రోజులు నేర్చుకోవడానికి ఆకలుండాలి. నేర్పించడానికి ఆకలుండాలి. ఎదగడానికి ఆకలుండాలి. నిలబడ్డానికి ఆకలుండాలి. ఈ ఆకలి లేనోళ్ళకి అక్కడ ఎన్ని పలహారాలున్నాయి, ఇక్కడ ఎన్ని జూములు చేసినా, ఎన్ని మీటింగులు చేసినా అర్థమే లేదు. నేనందుకే మీకు చెప్తున్నాను. కనీసం ఈ రోజుకన్నా సరే మీరు అర్థం చేసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చేస్తున్నాను? క్వెషన్ ఏసుకోండి మిమ్మల్ని. అసలు నేను వెస్టేజ్ ఎందుకు చేస్తున్నాను? దేనికోసం జాయిన్ అయ్యాను? నా అప్‌లైనర్ నుంచి నాకొచ్చే సపోర్ట్ ఏంటి? నా డౌన్‌లైన్ నుంచి వచ్చే నాకు బెనిఫిట్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్య నేనేంటి? అప్‌లైనరు ఉన్నారు, డౌన్‌లైను ఉన్నారు. మీరేంటి అసలు? మీ పాత్ర ఏంటి అందులో? మీ పాత్ర ఏంటి? అసలు మీరేం చేస్తున్నారనేది చూసుకోండి ఒకసారి. అన్నిటికి పర్ఫెక్ట్‌గా మనం చేస్తే ఆకలుంటది. ఆకలుంటది గానీ, తిన్నదండి నాకు ఎదురొస్తుంది. అన్నీ మనకు అనుకున్నయే కావు. సో, కాబట్టి ఇక్కడ చూడండి ఏముందక్కడ, ఒకరోజు ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల గ్రో అవ్వాలి. లేదంటే ఎక్సర్‌సైజ్ కంటిన్యూ చేయాలి. చాలామంది ఇప్పుడు నేను ఈ పాయింట్లు అన్నాను కదా! కొంతమందికి ఇది కనెక్ట్ అవుతది. కొంతమందికి బోర్ ఫీల్ అవుతారు. కొంతమంది బాధపడతారు. కొంతమంది భయపడతారు. కొంతమంది ఏదో ఎవరు ఎలా అనుకున్నా సరే, ఈ మాటలతో లెగిసి మీరు పని చేస్తే గ్రోత్‌కెళ్ళినట్టు. లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడుంటే ప్రతీదీ ఎక్స్‌క్యూజే. అలాగే చెప్తారులెండి. అలాగే అంటారులెండి అని అంటారు. చూడండి మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోలు పెడుతూ ఉంటప్పుడు, ఆ వీడియోల్లో కొన్ని కామెంట్‌లొస్తాయి. నవ్వొస్తది నాకు. ఆల్రెడీ ఒక వ్యక్తి 1,00,000, 2,00,000 సంపాదించి కారు కొనుక్కుంటే, ఇవన్నీ సొల్లు" అని పెడతారు కామెంట్ కింద. వాడికి పూర్తిగా బిజినెస్ కోసం తెలీదు. అసలది నిజమా కాదో తెలీదు. అంటే ఆ కామెంట్ పెట్టేటప్పుడన్నా వాడికి తెలీదు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఐడీ యేసుకున్న వ్యక్తులు, ఎదిగిన వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా కొన్ని కారణాల చేత బిజినెస్‌ని చేయలేరు. ఏ రోజైతే మనం కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటామో, అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక అడుగు ముందుకెళ్ళరు. దట్ ఈస్ కంఫర్ట్ జోన్. నువ్వు ఎదగాలి అంటే గ్రోత్ జోన్‌లోకి రావాలి. గ్రోత్‌కి వెళ్ళాలి. ఈరోజు ఈ జూమ్ చేస్తున్నానంటే, ఈ జూమ్‌లోని ఎంతమందికి ఎంత తీసుకుంటారో తెలీదు. ఎంత అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. నా డ్యూటీ ఏంటంటే, ఈ గంట నాకు అర్థమైంది, నాకు తెలుసుకున్నది నేను నేర్పించాలి. అందులో మీరు 10 నిమిషాలు తీసుకుంటారు, పావుగంట తీసుకుంటారు, గంట తీసుకుంటారు. టోటల్ యువర్ చాయిస్. నా ప్రాబ్లమ్ ఏం లేదు. నేను కూడా ఈరోజు నా జూమ్ కాదు ఫ్యాక్ట్‌గా. రమాదేవి గారి జూమ్. బట్ నేనెందుకు చేశాను అంటే, ఇంక 2 డేసే ఉంది. ఏ ఒక్క వ్యక్తి కూడా యాక్టివేషన్ చేయకపోతే తనేం కోల్పోతాడో నాకు తెలుసు యాస్ ఎ లీడర్‌గా. అది ఆళ్ళకి తెలీదు.
అలా అప్లైనా చెప్పకపోవచ్చు. రేపు పొద్దున 10వ తారీఖు నుంచి నేను 500 పీవీ చేశాను. నాకు రూ. 50 కూడా రాలేదని గొడవాడతారు. ఎందుకంటే జూమ్‌కి రారు కదా! గొడవాడతారు. ఈళ్ళు చెప్పరు, వాళ్ళు నేర్చుకోరు. మధ్యలో మాత్రం అందరికీ నష్టాలొస్తాయి. 10వ తారీఖున మీ అందరూ కూడా చాలామంది అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీకేదొచ్చినా సరే దాన్ని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. అది ఎక్కువొస్తదా, తక్కువొస్తదా పక్కన పెడితే యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉండాలి. ఎక్కువొచ్చిందనుకో వెల్ అండ్ గుడ్. తక్కువొచ్చిందంటే దానికి కారణం మీరే అవుతారు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మీరు పని చేయలేరు. పని చేయలేదు కాబట్టి దాని రిజల్ట్. అందుకే ఇంకా 2 రోజుల ముందే నేను దీన్ని అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటారనేసి విషయం అయితే నేను చెప్తున్నానది. సో, మన మైండ్ పాజిటివ్ వైపు వెళ్ళాలంటే గ్రోత్ వైపు ఆలోచించాలి. వాట్ నెక్స్ట్ అని ఆలోచన. నిన్నేం జరిగిపోయింది, ఈరోజు ఏమైపోయింది, ఏమి అన్నాం. ఏది మారదు. నిన్న నువ్వేం మార్చలేవు. ఈరోజు పొద్దున జరిగింది కూడా నువ్వేం మార్చలేవు. గంట ముందు జరిగింది కూడా ఏం మార్చలేవు. రేపు నువ్వేం చేయాలని ఈరోజు డిసైడ్ అయిపో. అది చేస్తే కంటిన్యూషన్ అయిపో. లేదంటే ఇక ఆ కారణాలు చెప్పుకుంటూ మాత్రం వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంటు. నైపుణ్యాలు అండ్ విద్య. అంటే మనం ఏదన్నా మనకున్న స్కిల్స్ అండ్ అలాగే లెర్నింగ్. ఈ 2 15% అనట. మిగతాదంతా ఏంటంటే మన యాటిట్యూడ్. సక్సెస్ అంతా ఎక్కడ నేను చెప్పట్లేదు. ఒక అధ్యయనం, ఒక యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు. మనం అనుకుంటాం నాకు ఇంతొచ్చు. ఆ ఇంత కూడా 15%తో సమానమే. ఫ్యూచర్ అసలంత టోటల్ మన మన సక్సెస్, మన గ్రోత్ అంతా కలిపి మన యాటిట్యూడ్. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం దాని దాని మీద మొత్తం ఆధారపడి ఉంది సక్సెస్. మిగతాదంతా నాకొచ్చు. ఇప్పుడు జూమ్‌కొచ్చారు, నేర్చుకున్నారు. ఏంటి ఉపయోగం? దాని నుంచి మనం ఏమి ముందుకెళ్తాం? ఎలా మనం ముందుకు డెవలప్ అవుతాం? అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఆ పాయింట్‌ని అర్థం చేసుకోండి. అంటే నాకు రావడం అనేది 15%. కానీ నేను దాన్ని అర్థం చేసుకొని వర్క్ చేసే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ యాటిట్యూడ్ 85% సక్సెస్ 80% యాటిట్యూడ్‌లో ఉంది. అంటే నేను ఇలాగే ఉంటాను. నేను ఇలా మీ యాటిట్యూడ్ బాగోలేదు. మీకు లెర్నింగ్ బాలేదు. ఎందుకు సక్సెస్ వస్తది? ఇక్కడే కాదు బయట కూడా సక్సెస్ రాదు. ఇందులో రావాలంటే పూర్తిగా మారాలి. మన కింద రకరకాల వ్యక్తులొస్తారు. రకరకాలుగా మాట్లాడుతుంటారు. రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. రకరకాలుగా బ్లేమ్ చేస్తారు. ఏదేమైనా సరే మీ యాటిట్యూడ్‌ని మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఎవరి మీద మనం ఎవరిని ఏమి అనుకోకూడదు. ఎవరిని ఏమి అనవసరం లేదు. ఇది మన బిజినెస్. మన బిజినెస్‌లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం దేనికోసం పని చేస్తున్నాం అనేది ఆలోచించాలి. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకుంటారని అయితే నేను అనుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, వెస్టేజ్ అనేది పెట్టుబడి డబ్బు కాదు. వెస్టేజ్ అనేది ఏంటంటే సమయం. ఈరోజు ఈ గంట విన్నారు కదా! చూడండి, ఇంకొక 10 నిమిషాల ముందు నుంచి నేను చూస్తే 80 మెంబర్స్ కొద్దిగా 60 మెంబర్స్ అయ్యారు. అంటే చూసారు కదా! 80 మెంబర్స్ కొద్దిగా 60 మెంబర్స్ అయ్యారు. అంటే అర్థమేంటి? ఒక అరగంట మించి ఎక్కువ సేపు ఉండలేకపోయారంటే వాళ్ళు ఈ బిజినెస్‌లో ఏమి గ్రోత్ అవుతారు? 60 మెంబర్స్ ఉన్నారు. ఇంక ఈ జూమ్ అయ్యేటప్పటికి ఇంకొక 10 మంది నుంచి 20 మంది అయిపోతారు. నేను చూస్తూనే ఉంటాను. ఎందుకు చూస్తానంటే అది వాళ్ళ లక్షణం. అంటే ఒక నేర్చుకునే యాటిట్యూడ్ లేకపోవడం. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారండి? వెస్టేజ్‌లో మీ పెట్టుబడి డబ్బు కాదు. ఏంటండి? మీ సమయం. ఎంత టైమ్ ఇస్తే అంత లైఫ్ ఉంటది. సో, ఇక్కడ చూడండి, జీరో ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడ చూడండి, డబ్బు పరంగా మనం లేకపోవచ్చు. ఈరోజు డబ్బే ముఖ్యం కాదు. మనం కొనుక్కునే సెలవు తప్పించి మనం వెస్టేజ్‌లో ఇంకేం చేయవసరం లేదు. కానీ సమయం ఇక్కడ పెట్టాలి. ఎందుకు సమయం పెట్టాలి? నేర్చుకోవడానికి, నేర్పించడానికి. నేర్చుకోవడానికి, నేర్పించడానికి. ఈ నేర్చుకోవడానికి టైం లేకపోయినా, నేర్పించడానికి టైం లేకపోయినా ఈ బిజినెస్‌లో మనం ఇన్వెస్ట్ చేయలేకపోతే ఇక్కడ చూడండి, దానివల్ల ఏమొస్తుందిక్కడ? కేవలం ఐడియా యేసుకొని నిద్రపోతే లాభం ఉందా? వ్యాపారాన్ని నిరంతరం నేర్చుకోవాలి. టీమ్‌కి నిరంతరం నేర్పించాలి. ఎక్కడుందండి అక్కడ? ఇందాక ఏముందక్కడ? ఇన్వెస్ట్‌మెంట్ సమయం అయితే ఓపిక అండ్ క్రమశిక్షణ. అంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్. ఎవరికైతే ఓపిక అండ్ క్రమశిక్షణ అంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు 100%. ఐడీ యేసుకొని కూర్చుంటే డబ్బులు రావు. ఎన్ని సంవత్సరాలు? ఈరోజు మేమొచ్చామంటే ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ అవుతుంది. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నానంటే నిన్నొచ్చేసి నేను ఈరోజు మాట్లాడట్లేదు. ఈ 7 ఇయర్స్‌లో ఎన్నో రకాలు చూసాం. ఎంతో మందిని చూసాం. ఎన్నో మీటింగులు చూసాం. ఇప్పటికి మీటింగ్ చూస్తాం. నెక్స్ట్ మంత్ మీటింగ్ చూస్తాం. అంటే నెక్స్ట్ మంత్ ఏ మీటింగ్‌కెళ్ళాలో ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఉన్నాం ఆల్రెడీ. అంత అడ్వాన్స్‌డ్‌గున్నాం. కానీ మీరు రేపు మీటింగ్ ఉందంటే ఎల్లుండి మీటింగ్ ఉందంటే రేపు నెక్స్ట్ మీటింగ్‌కొస్తానంటారు. నెక్స్ట్ మీటింగ్ అడిగితే ఏమంటారు? ఆ రోజు మా తమ్ముడు బామ్మర్ది కొడుకు పెళ్ళండి. తమ్ముడు బామ్మర్ది కొడుకు పెళ్లి. నువ్వెళ్ళకపోతే పెళ్లాగిపోద్ది. చిన్న చిన్న కారణాలు చెప్పి మీ జీవితాన్ని మీరు పెట్టుకుంటున్నారు.
మీ జీవితాన్ని మీరు పెట్టుకుంటున్నారు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం పని చేస్తున్నాం, ఎవరి కోసం వెస్టేజ్ చేస్తున్నాం కాదు, ఎవరి కోసం జాబ్ చేస్తున్నారు. గ్రోత్ అనేది అక్కడ చూడండి, అక్కడ విత్తనం వేసాడు. ఆ విత్తనం వేసే ప్రాసెసే మనకి ఇక్కడ జాయినింగ్ టైం. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదంతా కూడా మనకి ఫ్రూట్స్ అందుకోవాలంటే నిరంతరం పనిచేయాలి. 1 ఇయర్లోనే గ్రోత్ కోరుకుంటాం. ఎస్, 1 ఇయర్లో కూడా వచ్చి ఉంటుంది. 1 ఇయర్లో మీరు పెట్టే ఎఫర్ట్ని బట్టి ఉంటుంది. కానీ 1 ఇయర్ నుంచి నేర్చుకుంటాం అనుకో, 3 ఇయర్స్ నుంచి వచ్చే ఇన్కమ్ వేరు. కానీ ఈ 3 ఇయర్స్ 1 ఇయర్లో ఉన్నవాళ్ళ ఉంటే 10 ఇయర్స్ ఉన్న ఉపయోగం లేదు. లాస్ట్ ఇయర్ నేను ఎలాగున్నాను, ఈ ఇయర్ ఎలాగున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతున్నాను, ఆ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతున్నాను, ముందే ప్రణాళిక వేసుకుని వర్క్ చేసుకుంటే మనకు అవుద్ది. సో 100% ఈ బిజినెస్ అనేది 5 ఇయర్స్లో మినిమం 3 ఇయర్స్. ఇప్పుడు సాహు సార్ని మనం చూస్తున్నాం, ఆయన ఇన్కమ్ ఎంత ఉంది? 13 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారంటే ఆయన మనలాగా వచ్చిన వ్యక్తే. కానీ ఈరోజు 13 సంవత్సరాలు ఓపిక పట్టున్నాడు. ఈరోజు ఆయన లైఫే మారిపోయిందండి. ఆయన దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నేను ఒకడిని కాబట్టి ఆయన అసలు ఎలా ఎదిగారు అని చూసుకుంటే, నేను వచ్చేటప్పటికి 2.5 లక్షలు 2 లక్షలు ఉంటే ఈరోజు 10 లక్షలు తీసుకుంటారంటే ఎలా ఉన్నారనేది మ్యాటర్ కాదు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారనేది మ్యాటర్. కానీ టైం పట్టింది కదా. నువ్వేమో వచ్చి 3 నెలలైంది, 6 నెలలైంది, నాకు ఇంకా ఇక్కడ ఏం రాలేదండి. ఇక్కడ ఏమన్నా రావడానికి ఎవరైనా దాసి పక్కన పెడతారా? ఇదేమన్నా లంకెల బిందులు రావడానికి ఎఫోర్ట్ పెడితే వస్తుంది, మనం బిజినెస్ చేస్తే వస్తుంది. సో నేను మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఈరోజు మంత్ ఎండింగ్ వచ్చింది. ఈ మంత్ ఎండింగ్లో చాలా మంది సెల్ఫ్ 100 పీవీ తప్పించేయండి, కొంతమంది సెల్ఫ్ కూడా చేయరు, 30 పీవీ చేస్తారు. అంటే నేను కూడా ఉన్నాను నేను కూడా జనజీవన స్రవంతిలో బతికున్నాను అన్నట్టు 30 పీవీ చేసి ఊరుకుంటాను. అలా కాదు. ఈ బిజినెస్ చేయాలి అంటే 100% ఒక ప్రాసెస్ ప్రకారంగా ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ ప్రాసెస్ ప్రకారం చేయండి. ఇక్కడ చూడండి వ్యత్యాసం. ఫర్ ఎగ్జాంపుల్ వ్యత్యాసం కోసం చూస్తే, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ ఎంహెచ్ఆర్ కస్టమర్ అంటే ఎంహెచ్ఆర్ మీన్స్ అంటే సాధారణంగా ఉండే వ్యక్తి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ప్రొఫెషనల్ అండి, నేను ఎంహెచ్ఆర్ అంటే మామూలు వ్యక్తిని. అంటే మీరు ప్రొఫెషనల్గా ఈ బిజినెస్ కోసం చేస్తున్నారా, ప్రొఫెషనల్ చేస్తున్నారా, నార్మల్గా చేస్తున్నారా? నార్మల్ అంటే ఎన్ అని పెట్టండి, ప్రొఫెషనల్ కంటే పి అని పెట్టండి. ప్లీజ్ రిప్లై మీ. ఇప్పుడు మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తున్నాను చూడండి, నేను అడిగాను కదా, ఇప్పుడు మీరు చెప్పాలి, మీరు ప్రొఫెషనల్గా చేస్తున్నారా, ఎంహెచ్ఆర్ అంటే నార్మల్గా చేస్తున్నారా? మీరు ఆనెస్ట్గా చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు చెప్పేదానికి మీకు ఇక్కడ క్లియర్ ఆన్సర్, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి, మీరేం మొహమాట పడొద్దు. లైఫ్ బాగుందంటే మహేష్ సార్ మీకేమీ శత్రువు కాదు, మీ అందరు బాగు కొరకు ఆలోచించి మాట్లాడుతున్నాను ఇది. అంటే మనల్ని కరెక్షన్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలట. ఆ కరెక్షన్ చేసిన వ్యక్తిని చెడ్డైపోతాడు. కానీ ఒకళ్ళు పొగిడితే మనకి ఏం డబ్బులు రావు, ఒకళ్ళు పొగిడితే మనకు డబ్బులు రావు, ఒకళ్ళు మనల్ని సరి చేస్తే డబ్బులు వస్తాయి. ఆ సరి చేయడానికి మనం యాక్సెప్టెన్సీగా ఉండాలి. చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. నేను చాలా పర్ఫెక్ట్ అండి. ఏంటంటే దేంట్లో పర్ఫెక్ట్ అండి? పొద్దున్న ఎక్కడం, రాత్రి పడుకోవడంలోనా, లేకపోతే బాగా 3 పూటలు భోంచేయడంలోనా? సో రెస్పాండ్ అవ్వండి, ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను, ఎన్ని ఆన్సర్స్ వచ్చినాయి? 10 మందే రెస్పాండ్ అయ్యారు అంటే రిమైనింగ్ పీపుల్కి అర్థం కాలేదా? మీరు పిఎన్ అని పెట్టండి, ఇంకేం అవసరం లేదు. పిఎన్ పెట్టంటే నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్ తీయబోతున్నాను మీకు. ఎస్, ప్రొఫెషనల్గా చాలా మంది చెప్పారు, వెరీ గుడ్. సో ఫస్ట్ చూద్దాం, వెరీ గుడ్. నార్మల్గా చూద్దాం. ఇక్కడ ప్రొఫెషనల్కి నార్మల్కి తేడా, 31 తేదీ వరకు కూడా సైలెంట్గా ఉంటారు, ఏ కంగారు పడరు. 31వ తారీఖు వీళ్ళంతా కూడా అంటే నార్మల్ వ్యక్తి ఉన్న మెంటాలిటీ. ఆ నార్మల్ వ్యక్తి ఏంటంటే 31 నేను ఎలాగన్నా మిస్ అయిపోవాలి, ఈ రోజు రాత్రికి నేను 2001 పీవీ చేసి నేను రేపు పొద్దునకి బ్రాంజ్ అవ్వాలి. కానీ ప్రొఫెషనల్ అనే వ్యక్తి నెల మొత్తం కూడా ఒక టార్గెట్ పెట్టుకొని పని చేస్తాడు కాన్ఫిడెంట్గా. ఈ నెల నేను ఇది చేయాలని పని చేస్తాడు. కానీ ఈ నార్మల్గా ఉండే వ్యక్తి యాటిట్యూడ్ అది 31వ తారీఖు పని చేస్తాడు. ఎందుకంటే 31వ తారీఖు అప్పటికప్పుడు మోటివేషన్ అయిపోతాడు, లేకపోతే ఏదో చేసి కొత్త లెవెల్కి వెళ్ళిపోతాడు. ఈ 29 రోజులు పడుకుంటాడు. మంత్ ఎండింగ్ యాటిట్యూడ్ అంటే మనకి మంత్ ఎండింగ్ కాదు బిజినెస్, 30 డేస్ బిజినెస్ బిజినెస్. సో రెండో పాయింట్, ఫాలోఅప్లో మీరు ఎలాగున్నారు? ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ప్రాస్పెక్ట్ని విసిగిస్తూ ఉంటారు. కానీ ప్రొఫెషనల్ అయితే సరైన సమయం కాల్ చేసి ఖచ్చితంగా గడువు పెడతాడు. ఎందుకంటే వాళ్ళు పడుకున్నప్పుడు, లేదంటే ఏదో బిజీగా ఉన్నప్పుడు మనం ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకోరు. కానీ వాళ్ళు ఏ సమయానికి బిజీగా ఉంటారు, ఏ సమయానికి బిజీ కాదని ఒక లీడర్గా మనకు అర్థం అవ్వాలి. ఆ విధంగా ఆ టైంకి ఫోన్ చేసి 100% ఫాలోఅప్ చేయాలి. అంటే ఫాలోఅప్ అనేది వాళ్ళు బిజీగా ఉన్న టైంలో చేస్తే మనకు టైం ఇవ్వరు, వాళ్ళు అర్థం చేసుకోరు.
బట్ ఈ నార్మల్ వ్యక్తికి అర్థం కాదు. ఎందుకంటే బిజినెస్లో మీటింగ్లో తెలియదు కదా, ఎప్పుడు మీటింగ్ వచ్చి ఎప్పుడైనా కూర్చుంటే కదా, ఆ మీటింగ్ వచ్చేటప్పుడు ఆ చైర్ ఎదుగుతాడు, ఎక్కడైనా కూర్చోడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ చైర్ లేదు కదండి 2 నిమిషాలు అలా చేతులు కట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. కానీ ఒక ప్రొఫెషనల్ ఏంటంటే వచ్చిందే బిజినెస్ కోసం. మీరు ప్రొఫెషనల్గా ఉంటే ఏముందండి, టైం టు టైం కరెక్ట్గా అర్థం చేసుకుని బిజినెస్ని చేసేవాళ్ళు ప్రొఫెషనల్. ఇక్కడ నేను మీకు ఇందాక ఒక మార్కులు అడిగాను, ఇప్పుడు మీరు మార్కులు వేసుకోండి, మీరు నార్మల్నా ప్రొఫెషనల్నా. ఇక్కడ చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి ఎలా పడితే అలా కాదు, దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అట్లా ప్లాన్ చేసుకొని ఫాలోఅప్ చేసుకోండి. అండ్ థర్డ్ వన్, బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ ఇక్కడ చూడండి, చాలా మంది ఫెయిల్ అయిపోతారు. అన్నీ తానే చెయ్యాలని ప్రయత్నించి అలసిపోతాడు నార్మల్ వ్యక్తి. ప్రొఫెషనల్ ఎలా చేస్తారు, టీంకి నైపుణ్యంగా ఆధారంగా బాధ్యతలు అప్పగించి వృద్ధి పనిచేస్తాం. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రొఫెషనలా నార్మల్? అన్నీ నేనే చేస్తానండి, ఐడీలు నేనే వేస్తాను, కేవైసీ నేనే చేస్తాను, బ్యాంక్ పాలు నేనే అప్లోడ్ చేసేస్తాను, వాళ్ళకి 10వ తారీఖు చెక్ రాకపోతే నా అకౌంట్లో డబ్బులు నేనే వేసేస్తాను. వీళ్ళని ప్రొఫెషనల్ అంటారా? రాకపోతే నేర్పించండి, అర్థమయ్యేలా నేర్పించండి, వాళ్ళకి వచ్చేలా చేపించండి. యాజ్ ఒక లీడర్ అంటే ఇదే మార్చుకోవాలి. మీరు అన్నీ చేస్తే మంచోళ్ళు అవుతారు, బిజినెస్ మెన్ అవరు. మీ డౌన్లో 10 మంది కన్నా కేవైసీ చేయడం నేర్పించండి, వాళ్ళ పని వాళ్ళు చేయడం నేర్పించండి, అప్పుడు లీడర్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ప్రొఫెషనల్సా నార్మల్ వ్యక్తా? మీరు చేయడం అంటే గొప్ప వ్యక్తులుగా మారతారు, చాలా మంచి వ్యక్తులుగా ఉంటారు. ఇక్కడ గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు అవసరం లేదు, బిజినెస్ మెన్ కావాలి. బిజినెస్ మెన్ యాటిట్యూడ్ ఏంటంటే కింద ఉన్న వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలి, వాళ్ళతో పని చేయించాలి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేశారు. అందరి పని మనమే చేస్తాం, అందరి సిఎన్సీలు మనమే చేస్తాం, వాళ్ళు సిఎన్సీ చేయకపోతే మన గుండెలో రాయడిపోతాం. సిఎన్సీలు అన్నీ నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, ఎంతకాలం ఇలాగా పని చేసుకుంటూ పోతాం. వర్క్ చేసే విధానం మార్చుకోండి. ఎవరింట్లో వాడు వాడే సోప్ కోసం మనం ఎందుకు టెన్షన్ పడాలి, వాడికి ఆ సోప్ అవసరం. అంటే ఇది నేను అంటున్నది, మరి ఏం చేయాలి సార్, తప్పదు కదా అంటారు. ఎస్ తప్పదు, కానీ ఏదో రోజుకి మారుతారు. ఆ మారడానికి మీటింగులు రప్పించాలి, మీటింగ్ రప్పిస్తే ప్రతి ఒక్కరు మారుతారండి. మీటింగులు వాళ్ళు రారండి అని ముందే మనం అందరితో. ఎప్పుడు ఎవరు వస్తారండి, ఎవరికి ఇష్టం మీటింగ్? మీకు ఇష్టం ఏంటి మీటింగ్ రావడం? మీకు ఇష్టం లేదు, మీకు ఖాళీ లేదు, తప్పదు కాబట్టి, ఇష్టం కాబట్టి, దిగిపోయాం కాబట్టి చేసేవాళ్ళు వస్తారు చాలా మంది. చాలా మంది తప్పదు, ఎలాగ జాయిన్ అయ్యాం కాబట్టి వస్తారు మీటింగ్కి. లేదు ఇది తప్ప నాకు వేరే గతి లేదు, వేరే ఆప్షన్ లేదు, వెస్టేజ్ తప్ప నా జీవితం వేరే లేదు అనుకున్న వాడికి ఏ మోటివేషన్ అవసరం లేదు, ఏ ఫాలోఅప్ అవసరం లేదు. మమ్మల్ని ఎవరండి చేస్తారు ఫాలోఅప్? మాకెవరు చేయట్లేదు ఫాలోఅప్. ఇది ఎవరు చేయమని చెప్తారు? సో కాబట్టి నేను మీకు అంతా చెప్పాను, మీరు ప్రొఫెషనల్గా మారండి. ఈరోజు నార్మల్ వ్యక్తిగా ఉండొచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే తెలియదు కాబట్టి. ఎస్, ఇక్కడ ప్రొఫెషనల్గా నేను చూపించాను, ఇది ప్రొఫెషనలిజం, ఇది నేను చెప్పింది కాదు. చాలా చాలా నేను చూసిన తర్వాత తెలిసిన విషయం. అన్నీ నువ్వు చేస్తే ప్రొఫెషనల్ అంటారు, నేను ఏమంటారు ఆలోచించండి. జాబు చేస్తున్నా, ఇక్కడ వేస్టేజ్ చేస్తున్నాను. సో ఇక్కడ బిజినెస్ మెన్వి, అక్కడ జాబ్ చేసి ఎంప్లాయీ లాగా ఉంటావా, బిజినెస్ మెన్ లా ఉంటావా? బిజినెస్ మెన్ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాం. సో కాబట్టి ఆలోచించండి. ఇక ఫైనల్గా సాధారణ వ్యక్తికి టైము ఎప్పుడూ సమయం లేదంట, సాకులే చెప్తాడు. కానీ ఇక్కడ ప్రొఫెషనల్ ఏమంటాడు, అందరికీ ఉండేది 24 గంటలు, అద్భుతంగా దాన్ని ఉపయోగించుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రొఫెషనల్సా? బిజీ అండి, ఖాళీ లేదండి, ఇప్పుడు ఈ టైంలో బిజీ. ఏ టైంలో నువ్వు బిజీగా ఉంటావు? నీది ₹1,00,00,000 పెట్టే బిజినెస్, అప్పుడు బిజినెస్ బిజీ అంటావా? అంటే పెట్టుబడి లేదు కాబట్టి ఇక్కడ బిజీ, ఎవడు కూడా అందరూ బిజీగా అంటారు. ఎవ్వరు బిజీగా లేకుండా అందరూ బిజీనే, కానీ ఆ బిజీని ఎక్కడ పెట్టావు? నీ పర్సనల్ వేరే దాంట్లోనే, బిజినెస్‌లోనా? ఇక్కడ ఇప్పుడు మీరు మార్కులు వేసుకోండి, ఎన్ని మార్కులు వేసుకుంటారు? మీరు వేసుకోండి. 4 మార్క్స్‌లో మీరు ప్రొఫెషనల్‌కి ఎన్ని మార్కులు వేస్తారు? ఎంహెచ్‌ఆర్‌కి ఎన్ని మార్కులు? హానెస్ట్‌గా నీ మనసుకు నువ్వు చెప్పుకో, నేను అంటున్నాను కాదు, ఈరోజు నేను చెప్పాను కాదు. మీరు ప్రొఫెషనల్ అయితే మీరు ప్రతిదీ మారాలి. గుర్తుపెట్టుకోండి, తప్పదు. ఈరోజు వింటున్నారంటే రేపు మళ్ళీ మామూలుగా ఉంటే ఎందుకు ఈ జూమ్ వినడం మనం? సింపుల్‌గా ఓ మాట అంటాను, ఏమనుకోవద్దు. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా! రోజు జూమ్‌లు ఎన్ని విన్నా కాదు. నేను కూడా ఒక మనిషినే కదా! ఇన్ని రకాలుగా జూములు చెప్తున్నారు, ఇన్ని రకాలుగా ట్రైనింగ్‌లు వింటున్నాం. ఒక ఒక నార్మల్ చదువు సంధ్య లేనోళ్ళు ఎంతోమంది లక్షలు సంపాదిస్తే నాకేంటి ప్రాబ్లమ్ అనుకుంటే అర్థమవుతది. సో, మీ మంచి కోసం చెప్తున్నాను, మీ ఫ్యామిలీ కోసం చెప్తున్నాను, మీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు మారండి. మార్పు కోసం పనిచేయండి. 100% మారాలి. సో, ఇక్కడ చూడండి, 5 ఏళ్ళు కష్టం, జీవితాంతం రాజుబాబు. ఈరోజు సావు సరికి నెలకు 10,00,000 వస్తే, మీకు తెలిసి సావు సరికి 10,00,000 అయితే నెలకి ఆయన కడుపుకి ఎంత తింటాడండి మీరు చెప్పండి? ఓ పని చేయండి, ఒక ₹1,00,000 తినగలడంటారా? నెలకి 10,00,000 వస్తుంది ఆయనకి.
కడుపుకి ఎంత తింటారు. ఇక్కడ చాలా మంది బతుకుతారు అంటే కడుపు ఇంకా జరిగిపోతే చాలు అనుకుని బతుకుతున్నారు. 10 లక్షలు వస్తే ఆయన ఖర్చు ఎంత అవుతుంది ఆలోచించండి. మహా అయితే 50,000 తినడానికి అంత 50,000 కూడా అవ్వదు కదా! మనందరూ తెలుసు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక 25 కేజీల బస్తా లేకపోతే ఒక 50 కేజీల బస్తా అవుద్దేమో. కూరగాయలకి వాటిలకి ఒక 20, 30 వేలు 40 వేలు అవుద్దేమో. మరి ఈరోజు మిగతా డబ్బంతా కూడా వాళ్ళ జీవితాలకి ఎంత మారిపోద్ది. ఈరోజు మొన్న ఆయన ఎళ్లారు. ఇక్కడ శ్రీలంకెళ్లారు. వియత్నాం. ఆయన కుటుంబంలో కూడా ఎళ్ళుండరే. ఆ 13 సంవత్సరాల 13 సంవత్సరాల కష్టం ఆయన అనుభవిస్తున్నాడు. ఈరోజు 3 నెలలొచ్చి 9 నెలలు ప్రెగ్నెంట్ డెలివరీ అవుతది కదా! అలా నొప్పులు పడిపోతారు కదా చాలామంది. సో, 3 నెలలయింది సార్ నాకింకా బ్రాన్ కాలేదు. 6 నెలలయింది సార్ ఇంకా నాకు చెక్ రాలేదు. నొప్పులు పడొద్దు దయచేసి. మనం పుట్టడానికి కూడా 9 నెలలు పట్టింది. మనం భూమి మీద పుట్టడానికి 9 నెలలు పట్టింది. కానీ ఇక్కడ 3 నెలలకు ఓపిక ఉండదు. ఇంకా ఏం రాలేదండి. 3 నెలలయిందండి. ఎప్పుడొస్తదండి? ఏదైనా మొదలెడితే కదండీ వస్తది. సో, కాబట్టి లైఫ్ మారాలంటే ఇచ్చేయాల్సిందండి టైం. మేము ఇప్పటికి 2030కి ఎలా ఉండాలో ఇప్పుడు డిసైడ్ అయ్యి మేము పని చేస్తున్నాం. అందుకే ఇంత కష్టపడి చేస్తున్నాం. నాకు ఇక్కడ జనాల మ్యాటర్ కాదు. కౌంటింగ్ మ్యాటర్ కాదు. అందరూ ఎక్కువ మందొస్తే ఎక్కువ మందికెళ్తది ఈ మాటలనిపిస్తది. కౌంటింగ్ మ్యాటర్ కాదు. ఎంతమంది మాలా తయారవుతారు? ఎంతమందికి నిజంగా కరోనా వాళ్ళకున్నారు? ఎంతమందికి నెలకు రూ. 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నాను? ఎంతమంది నిజంగా సాహసాలు వీఎంసీ మాలో ఉన్నారు? ఒక్కసారి చెప్పండి. నేనున్నాననుకుంటే ఐయామ్ అని పెట్టండి. నేను నిజంగా నేను మారతాను సార్. నేను మారతాను. నేను వీఎంసీ అవ్వడనుకున్నా, నేను క్రౌన్ అవ్వడనుకున్నా, 1,00,000 తీసుకోవడం ఒకసారి రిప్లై ఇవ్వండి. ఐయామ్ అనుకుంటే రిప్లై ఇవ్వండి. లేదు సార్ నేను ఇలాగే పోతాననుకుంటే మీరేం రిప్లై ఇవ్వద్దు. నాకు అర్థమైపోద్ది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం ఎప్పుడు ఇంకెంత కాలం? అన్ని రకాలుగా పెరుగుతున్నాయి. ఫైనాన్షియల్‌గా అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మార్పు ఈ రోజు కాదు మనం కష్టపడుతున్నామంటే ఈరోజు కష్టాలుంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. కానీ జీవితాంతం ఇలాగే ఉందామా? మారిపోదామా? మార్చుకుందామా? లైఫ్‌నే మార్చేద్దామా? అనుకుంటే మీకు మీరు మనస్ఫూర్తిగా ఐ యామ్ క్రౌన్, ఐ యామ్ బిఎంసీఎం మీరేదైనా అనండి. నా కోసం కాదు మీకోసం అనండి. మీ పర్సనల్‌గా కోసం అనుకోండి. నాకు అవసరం లేదు మీ ఆన్సర్ నేను ఎందుకు అడుగుతానంటే మీ పర్సనల్‌గా ఐ యామ్ ప్రౌడ్‌ఫుల్, ఐ యామ్ బెస్ట్ అనుకునే క యాటిట్యూడ్ కూడా లేకపోతే ఎందుకండి జీవితం? ఎందుకు బతుకున్నాం మనం ఆలోచించండి. మన అమ్మ మన అమ్మ ఇలా కన్నప్పుడు ఇలా చేతిలో పెట్టుకొని నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా కొడుకు యాక్టర్ అవుతాడు, నా కొడుకు అది అవుతుంటే మనం ఏమయ్యామో ఆలోచించండి ఇప్పుడు. అసలు మీ అమ్మ, మీ నాన్నగారు ఊహించినట్టుగా మీరున్నారా వాళ్ళ జీవితంలోను? అప్పుడు అవ్వలేకపోయాడు. ఇప్పటికైనా చేసి మన పిల్లలకన్నా మనం మార్పిచ్చేద్దాం అంటే నీ నుంచే ఉంది మార్పు. సో, కాబట్టి మీ అందరి ఆలోచన విధానం మారాలి. మీ భవిష్యత్తు మారాలి కంపల్సరీగా. సో, కాబట్టి ఈ క్లబ్‌లో ఈ పోస్టర్ మళ్ళీ పెట్టాను. ఇప్పుడు కూడా పెట్టాం. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ 400 మ్యాచింగ్‌లయితే ఈ రూ. 3,60,000 ఎంతండి? సారీ ఇప్పుడు ఇది రూ. 1,00,000 ఇన్‌కమ్‌ది. మనకి కింద క్లబ్ పరంగా చూస్తే 3,60,000 అట్‌లీస్ట్ ఈ 240 మంది 150 పీవీ చేసేవాళ్ళు మీ టీమ్‌లో రెండో తారీఖు నుంచి 14 లోపు సీఎన్సీలో ఉంటే మీకు పక్కా 1,00,000 దాటి ఉంటది. కారు ఉంటది. క్రౌన్ ఉంటది. అన్నీ వస్తాయి. నెక్స్ట్ 1 ఇయర్‌కి, నెక్స్ట్ 2 ఇయర్స్ కన్నా ఒక రూ. 1,00,000 ఒకడి కింద పని చేయకుండా, ఒకడు తీసేస్తే పోయే జాబ్ కాదు. ఒక 10 మందిని నడిపించే పనిలో ఉన్నాం మనం. నిజంగా మీకు ఎలాంటి ఇన్‌కమ్ కావాలంటే ఓర్పు పట్టండి. ఓర్పు పట్టండి. కష్టాలుంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. కంపెనీ అలాగా, వాడు అలాగా నువ్వేమి మార్చలేవు గుర్తుపెట్టుకో. కంపెనీని ఇప్పుడెళ్లి బాలి గారిని మనం ఏం చెప్పలేం. బాలి గారు ఏం చెప్పినా సరే వీళ్ళ ఫ్యూచర్ మాకు సింగపూర్‌లో ఒక మాట అన్నాడాయన బాలి గారు. నాకు అన్ని రకాలుగా సెటిల్డ్. నాకేది అవసరం లేదు. నాకు చాలా బిజినెస్‌లున్నాయి. వెస్టేజ్ మీది. వెస్టేజు నీది అన్నాడు. వెస్టేజ్ నువ్వు కాపాడుకోవాలంటే నువ్వు నాకంటే బాగా ఆలోచించు. ఎందుకంటే వన్ ఆఫ్ ద లీడింగ్ పొజిషన్ నీదే ఈ కంపెనీ. ఈ కంపెనీని నువ్వు ఉపయోగించుకునే కుటుంబం, నీ ఫ్యామిలీ అంతా బావుంటారు. సో, ఏం చేస్తావో ఆలోచించుకొని చాలా ఒక మాటలో చెప్పాను. సో, కాబట్టి ఇది నీ జీవితం. ఇది నీ లైఫు. నీకేం కావాలి? ఎంత కావాలనేది నీకు క్లారిటీ లేకపోతే ఎందుకు వెస్టేజ్‌లో మనం ఉండడం? బయట ఎలాగా లైఫ్ మారదు. బయట 20,000 వస్తే 20,000, 60,000 అవ్వడం కష్టం. కానీ ఇక్కడ 20,000, 60,000 కాదు 1,00,000 కూడా ఎంతైనా అవుద్ది అది మన చేతుల్లో ఉంటది. సో, కాబట్టి మీ అందరికీ అర్థమైందని భావిస్తూ ఎంసీఏ మ్యాటర్ కాదు. ఆ లాస్టు ఇప్పుడు చెప్పిందే మ్యాటర్. ఎంసీఏ చెప్పాలని చెప్పాను. ఎందుకంటే ఒక్క వ్యక్తి యాక్టివేషన్ కాకపోయినా ఆయన కోల్పోకూడదు. ఎలాగైనా ఈ మంత్ నేను యాక్టివేషన్ చేస్తాను. నువ్వు ఎవరిని జాయిన్ చేయకపోయినా నీకు ఒక యాక్టివేషన్ నువ్వు ఒక్క
ఏమంటారు దాన్ని, మ్యాచింగ్ కాకపోయినా నువ్వు యాక్టివేషన్ చేయి. ఫస్ట్ ఒక లీడర్గా, ఒక బాధ్యత గల వ్యక్తిగా, వెస్టేజ్లో ప్రొడక్ట్ వాడుతున్న వ్యక్తిగా నేను నా ఐడిని యాక్టివేషన్ చేసుకుంటాను. రేపు ఎల్లుండి ఉంది, చేసుకొని చూపించండి ఫస్ట్. నెక్స్ట్ మంత్ నుంచి మీ వర్క్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఒక టార్గెట్ పెట్టుకోండి, ఓ 10 మ్యాచింగ్ చేయండి. 10 కాకపోతే ఒక 5 చేయండి. 5 కాకపోతే 3 చేయండి. 3 చేస్తావా, 10 చేస్తావా, 30 చేస్తావా, 50 చేస్తావా, 100 చేస్తావా, అంతా డబ్బు నీ అకౌంట్లో పడుతుంది. ఎప్పడానికి ఎవరికి వెళ్ళిపోదు. కానీ చెయ్యాలంటే ముందు తపన ఉండాలి, ఆకలి ఉండాలి కదా, ఆకలి ఉండాలి. అవన్నీ మీకు ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. సో మీ అందరూ కూడా అర్థమైందని భావిస్తూ, సో నా ఈ మంత్ ఎండింగ్ ఆలోచన ఏంటంటే, మనం అనుకుంటే ఒక్కొక్కరు నెలాఖరులో ఒక్క రోజులోనే, ఒక హాఫ్ డేలోనే, ఒక గంటలోనే తారుమారైపోయి బిజినెస్ చేసేవాళ్ళు. మనకు 2 డేస్ ఉంది. యాక్టివేషన్ చేద్దాం, మ్యాచింగ్ చేద్దాం, మ్యాచింగ్ని కంప్లీట్ చేద్దాం. చాలా మందికి ఒక లైన్లో 250 ఉంటుంది, ఇంకో లైన్లో 150 ఉంటుంది. ఈ లైన్లో 150 చేయండి, ఈ లైన్లో 50 చేయండి, ఒక మ్యాచింగ్ చేసుకోండి. ₹900 నేను కంపెనీ పెట్టిన ఆఫర్లో ఉండడమే కాదు, ఒక మ్యాచింగ్ చేసుకోండి. ఈ నెల నాకు మ్యాచింగ్ 900 వచ్చింది చూపించుకోవడం కానీ ఒక మ్యాచింగ్ ఇన్కమ్ ఉండాలి కదా ఫస్ట్ మంత్. ప్రయత్నించండి. 2 డేస్ వర్క్ చేయండి. మీ అందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనందరి కోసం, మన డెవలప్‌మెంట్ కోసం నేను చెప్పాను తప్ప ఎవరిని ఇంకా ఏది అనాలి నా ఫీలింగు. నేనెప్పుడూ ఒక మాట మీ అందరికీ చెప్తా. ఇక్కడ నా టీమ్, ఆ టీమ్, ఈ టీమ్ అని కాదు. అందరూ బాగుండాలి. ఎందుకంటే మనం బాగుంటే 10 మందికి ఎగ్జాంపుల్ అవుతాం. మనం ఎదిగితే 10 మందికి ఉదాహరణ అవుతాం. సాహు సార్‌ని ఎంతో మనం ఈ యొక్క మీటింగ్‌లో మాట్లాడాం ఆయన కోసం. ఎందుకు మాట్లాడాం? హి ఈజ్ ఎగ్జాంపుల్ పర్సన్. నిన్నెప్పుడు ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి జనాలు. నిన్నెప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని నీ పిల్లలు, నిన్నెప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని నీ కుటుంబం, నిన్నెప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని మీ సొసైటీ. ఎప్పుడు ఎగ్జాంపుల్‌గా తయారవుతాం ఒకసారి ఆలోచించు. ఆ ఎగ్జాంపుల్‌గా మారాలనే ఆలోచనతో ఈ మాట్లాడాను. సో, కాబట్టి మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ పర్సన్‌గా తయారవ్వాలి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం మట్టుకు పక్కా మీకు అందరికి వస్తది. మీ అందరూ కూడా ఒక ప్రొఫెషనల్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్.